ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వర్షాభావం తండ్రి, పరిసర ప్రాంతాలలో ఉన్న అనుకూలతను, ఆసక్తిని తండ్రి మీ పిల్లలకు మీరు అనుగ్రహించి తండ్రి ఈ సన్నిధిలో తండ్రి నలుగురు కూడుకునేలా తండ్రి మీరు ఏర్పరిచినందుకు స్తుతులు. ఇప్పటి వరకు తండ్రి సహోదరుల ద్వారా కొన్ని మాటలు మీరు అందించారు. మరికొన్ని సంగతులు తండ్రి మా ద్వారా కూడా మాట్లాడండి. కేవలం వచ్చారు వెళ్ళిపోయారని కాకుండా తండ్రి విన్న సంగతులను తండ్రి ధ్యానించే ధన్యత అనుగ్రహిస్తారని కోరుతుంది. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా మాటలు క్లియర్గా వినబడుతున్నాయండి, చివరికి బయట కూడా. ఓకే. కొన్ని విలువైన సంగతులు విందాం. ఆలస్యమైంది కనుక త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. చరిత్రలో నుంచి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మనం బైబిల్ను క్రోడీకరిస్తూ విందాం. అది క్రీస్తు పూర్వం సుమారు 300 నుండి 500 మధ్య, లేదా 300 నుండి మొదటి శతాబ్దానికి మధ్యస్థంలో జరిగిన కొన్ని యథార్థమైన సంఘటనలు బైబిల్లో కొన్ని ప్రాంతాలు రికార్డ్ చేయబడ్డాయి. మొన్న హైదరాబాద్లో జరిగిన సెమినార్లో అందరూ ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ రిటైర్ ఎస్పీలు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని వాక్యం కొరకు నన్ను పిలిచారు. ఆ రోజు వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఎంప్లాయీస్ మీరు కూడా ఎంప్లాయీస్, ఎవరి పాత్రలు పోషిస్తున్నారు కనుక ఇది అందరికీ అవసరం. ఇది కాకపోతే కొంచెం చరిత్రతో ముడిపడిన కొన్ని విషయాలు ఉన్నాయి కనుక కొంచెం ఓపికగా వినండి. అయితే ఈ 300 లేదా ఈ మొదటి శతాబ్దపు కాలం, ఈ 500 లోపు కొంత చరిత్ర నడిచింది. ఆ టైంలో ప్రపంచానికి అంత జ్ఞానం లేదు. ఎక్కడో కొన్ని ప్రాంతాలు చదువుకున్న ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ అరకొర మూఢభక్తితో, మనుషుల యొక్క పెత్తందారి వ్యవస్థతో ప్రపంచం నడిచిపోతుంది ఆ టైంలో. కానీ అందరికన్నా బ్రైట్గా ఆలోచించే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవే గ్రీకు ప్రాంతాలు. ఆ గ్రీకు ప్రాంతాల్లో ముఖ్యంగా లైబ్రరీ అనేది కట్టేవారు అనమాట ఆ టైంలో. లైబ్రరీ అంటే తెలుసుగా, పుస్తకాల సమూహానికి నిలయం. అది జ్ఞానపీఠం అంటారు దాన్ని. అతిపెద్ద లైబ్రరీ ఉండేది ఆ టైంలో. అతిపెద్ద లైబ్రరీ ఒక టౌన్లో పెట్టారు. ఆ టౌన్ కట్టించింది ఎవరంటే ద గ్రేట్ అలెగ్జాండర్ కట్టించారు. ఆ పుస్తకాలు అలెగ్జాండర్ తెలుసుగా, 33.5 సంవత్సరాలకి ప్రపంచాన్ని కత్తి పట్టుకుని గడగడలాడించాడు. మన భారతదేశం జీవనదుల వరకు వచ్చాడు పోరాటం. ఆ తర్వాత చిన్న జ్వరం వచ్చింది, వెనక్కి వెళ్ళాడు, చనిపోయాడు. అంత పెద్ద చరిత్ర అది, ఆ విషయం పక్కన పెట్టండి. కానీ వీరుడు, శూరుడు. ఆ ఏరియాలో యువకులు చాలా ఉద్యమంతో బతికేవారట. ఎలాంటి ఉద్యమంతో బతికేవారంటే, చస్తే దేశం కోసం చచ్చిపోవాలరా అన్న ఫిలాసఫీలు ఆ రోజు ఉండేయట. ఆ రోజుల్లో ఒక పురుషుడు ఎలా చనిపోవాలంటే యుద్ధం చేస్తూ చనిపోవాలి. సన్నాసిగాడిలాగా ఇంటికాడ ఏ పని చేయకుండా ఉండకూడదని ఆ రోజు ఫిలాసఫీ అన్నమాట. భార్య సంపాదిస్తే భార్య కష్టం మీద ఆధారపడే ఇలాంటి వ్యక్తులకి ఆ రోజుల్లో త్రోవలేదు. ఉంటే సైనికుడిగా పనిచేయాలి, రాజ్యంలో పనిచేయాలి. ఎక్కడ పని చేసినా ఆ రోజుల్లో పురుషులకి ఒక జీవిత సత్యం ఉండేది. ఆ జీవిత సత్యం వాళ్ళు నమ్మేది ఏంటంటే, పట్నం కొరకు, దేశం కొరకు, దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి శత్రువులతో ఫైట్ చేయాలని వాళ్ళ ఫిలాసఫీ. అందులో ఉన్న ఇలాంటి ఫీలింగ్స్కి పెట్టింది పేరు ట్రాయ్ అంటారు దాన్ని. దాన్ని తెలుగు బైబిల్లో త్రోయా అంటారు. ఆ రోజుల్లో అలెగ్జాండర్ కట్టించిన పేరు, ఆయన పేరు మీద దాని పేరు పెట్టారు. దాని పేరు అలెగ్జాండ్రియా అంట. తెలుసు కదా బైబిల్లో ఈ పేర్లు అంటే ఏంటంటే ఇంక అంతే సంగతులు. ఇంకా నా మాట అర్థమవుతుందా? ట్రాయ్ అంటారు దాన్ని. అలెగ్జాండ్రియా, ద గ్రేట్ అలెగ్జాండర్ కట్టించిన టౌన్ అది. ఆ టౌన్లో ప్రపంచ దేశాల్లో ఉన్న పుస్తకాలన్నీ తెచ్చి పెడితే ఆ పుస్తకాలు చదువుకునేవారు. అలా పుస్తకాలు చదివి ఆ దేశ పౌరులు చాలా మేధావులయ్యారు. అందులో టాలమీ ఒకడు. తెలుసు కదా టాలమీ?
ఈ టాలమీ గాని ఇలాంటి మేధావులందరూ పుట్టింది అక్కడే. ఆ ఏరియాలోనే పుట్టారు. ఆ టాలమీ లాంటి వారు చదువుకొని బాగా విజ్ఞతను సంపాదించారు. అందులో మనకి ఆ పరిసర ప్రాంతాల ఎథెన్స్‌లో అరిస్టాటిల్ మనకు కనబడతాడు. అదే ఎథెన్స్‌లో అరిస్టాటిల్ శిష్యులు కనబడతారు. గురువులు కనబడతారు. సోక్రటీస్ కనబడతాడు. మేధావులు కనబడతారు. జ్ఞానపీఠాలని ఆ ఊర్లకి పేర్లన్నమాట. అంత జ్ఞానం ఆ ఊర్లకి ఎలా వచ్చింది? పుస్తకాలు చదువుకున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవడికైనా జ్ఞానం పెరగాలంటే పుస్తకాలు చదవాలి. నేనేం చదవనది 24 అవర్స్ దీనితో ఏడుస్తానంటే గుర్తుపెట్టుకో. రేపొద్దున దేనికి పనికి రాకుండా అయిపోద్ది గుర్తుపెట్టుకో. పుస్తకాలు చదవాలి. మీరైనా కాస్త వార్తలో మనకు జరుగుతున్న విషయాలేంటో సమకాలీన పరిస్థితులు మనకు తెలియాలి. మనం ఏం చదవం మనం మనం మన సైంటిస్టులం కాదు మరి. మన పేపర్లు చదవం, ఏం చదవం. నేను చాలామంది గమనిస్తానండి. నీకు పుస్తకాలు చదివే అలవాటు లేనప్పుడు బైబిల్ కూడా పుస్తకమే. అసలు బైబిల్ చదవగలవా? ప్రపంచంలో ఎవడైనా పుస్తకాలు చదివేవాడి మాటలు ఒకలా ఉంటాయి. ఏమి చదవని వాడి మాటలు ఒకలా ఉంటాయి. వాడు ఒక్క మాట మాట్లాడంటే దానికి 5, 6 అర్థాలు ఉంటాయి. ఎందుకంటే వాడు చదువుతాడు వాడు. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు వసుంధర ఎక్కడుందా చదవడాడు. ప్రపంచంలో ఏం జరుగుతుందో చదువుతాడు వాడు. ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మినిమమ్ పాలిటిక్స్ అర్థం చేసుకుంటాడు వాడు. మినిమమ్ రాజనీతి శాస్త్రం ఏమైంది తెలుసుకుంటాడు. అసలు ఎమ్మెల్యేకి, ఎంపీకి డిఫరెన్స్ ఏంటి? దీన్ని ఏమంటారు చెప్పనా? సత్యం మీద, జ్ఞానం మీద అవగాహన ఉన్నవారు చుట్టూ ఏం జరుగుతుందో పుస్తకాల్లో చదివి నేర్చుకుంటారు. అందుకే పుస్తకాలు చదవాలి. ఎవడైతే పుస్తకాలు బాగా చదువుతాడో వాడికి మెరుగైన స్థితి భవిష్యత్తు వాడు పునాదులు వేసుకోగలడు. అలెగ్జాండ్రియా ప్రాంతంలో పెద్ద లైబ్రరీ కట్టించారు. ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ తెప్పించారు. థియాలజీ పుస్తకాలన్నీ పెట్టారు. జ్ఞాన పుస్తకాలన్నీ అందులో పెట్టారు. సడన్‌గా ఒక విషయం అర్థమైంది. అరే! ప్రపంచంలో మరో పుస్తకం ఉందట. అది జీవితాల్ని సరిచేస్తది. ఆ పుస్తకాన్ని కూడా మన లైబ్రరీలో పెట్టించాలి. ఎలా పెట్టించాలి? అది హీబ్రూలో ఉంది. దాని పేరు తోరా. ఇప్పుడు ఆ తోరా పుస్తకాన్ని తెచ్చి ఎలా పెడతాం? మనకు హీబ్రూ రాదు. మనకు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లు మనకు రావు. కల్దీల భాష మనకు రాదు. హెబ్రూ లాంగ్వేజ్ రాదు. ఈ బైబిల్ అనే పుస్తకం దాన్ని పాత నిబంధనలో తోరా అంటారు. ఈ మోసే రాసిన ఈ తోరా పుస్తకాన్ని తెచ్చి అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టాలి అంటే దాన్ని తర్జుమా చేయాలి. తీరా మనం తెచ్చి పెడితే అది ఎవడో చదవడు. ఎందుకంటే ఆ భాష రాదు. ఇంత బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా మనకి హెబ్రీ వచ్చా? మళ్ళీ దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్లేషన్ చేసుకుంటేనే మనకు తెలుసు. ఆ రోజుల్లో అది హెబ్రూ గ్రంథం, పాత నిబంధన గ్రంథం, పాత నిబంధన పుస్తకాల గ్రంథం, ఈ సమకూర్చిన గ్రంథం ఇది హెబ్రీలో ఉంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇలాంటి జ్ఞాన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. ఈ పుస్తకాలన్నీ ఎలా అయితే చదువుతున్నారో ఆ పుస్తకాలతో పాటు ఈ పుస్తకాన్ని కూడా చదవాలి. ఈ పుస్తకాన్ని చదవాలంటే దీన్ని తర్జుమా చేయాలి. ఎవరు తర్జుమా చేయాలి? ప్రపంచంలో ఎక్కడెక్కడైతే జ్ఞానులు ఉన్నారో భాషా నైపుణ్యత ఎరిగిన వారు, పైగా గ్రీకుని, ఇతర భాషలను, గ్రీకుని, యూదులు మాట్లాడుతున్న హెబ్రీ భాషను ఎవరైతే బాగా మాట్లాడతారో అలాంటి వారిని పిలిపించి ఈ గ్రంథాన్ని తర్జుమా చేయండి అని 72 మంది జ్ఞానులను పిలిపించారు. నా మాట అర్థమవుతుందా? 72 మంది జ్ఞానులు పిలిపించి ఈ పాత నిబంధన బైబిల్ అంతటినీ తర్జుమా చేసి ఆ తర్జుమాకు రూపాన్ని ఇస్తే అది పాత నిబంధన గ్రీకు బైబిల్ అయింది. ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఎప్పుడన్నా బైబిల్ చదువుతున్న వారు నిఘంటువులు కానీ, వ్యాఖ్యానాలు కానీ, కొన్ని క్రైస్తవ పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకి ఎక్స్ అనేసి ఇలా స్టార్ 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 అనేసి దానికి ఒక అధ్యాయం నెంబర్ ఇస్తారు. అలాంటి ఎప్పుడైనా చూసారా? చూడండి. ఎక్స్ అనేసారంటే దాన్ని సెప్చుడెంట్ అంటారు. దానంటే గ్రీకు ఫిలాసఫీలో దాన్ని 72 మంది చేత తర్జుమా చేయబడిన వ్యాఖ్యానము అని. ఎక్స్ అని స్టార్ స్టార్ అనేస్తే అదొక లోతైన అధ్యయనం జరిగింది. 72 మంది జ్ఞానులు దాన్ని తర్జుమా చేశారు. ఇప్పుడు కూడా పాత నిబంధనలో కొన్ని మూల వచనాలు చూడాలి అంటే ఎక్కడికి వెళ్తారు తెలుసా? అదే 72 మంది చేసిన తర్జుమా దగ్గరికి వెళ్తారు. అందరూ చదువుతున్నారు. బైబిల్ అందరూ చదివారు. అందరు లెక్క వేరు. ఒక కుర్రోడు చదివాడు, వాడి లెక్క వేరు. అతగాడి పేరే అపోల్లో. గుర్తుపెట్టు. ఎవరు? అపోల్లో. అంటే
అపోల్లో గారి యొక్క ఊరు అలెగ్జాండ్రియా. ఆ అబ్బాయి బైబిల్ ఎక్కడ చదవడంటే చరిత్ర చెబుతుంది. ఆ అలెగ్జాండ్రియా లైబ్రరీలో పాత నిబంధన బైబిల్ చదివాడు. నా మాట అర్థమవుతుందా? మనం చదవం మనం. మనకు చిన్నప్పటి నుంచి వ్యవహారం ఎలాంటిదంటే జిప్పేసి తలకాడ పెట్టుకోమన్నారంట. పెట్టుకో పెట్టుకో. తల దగ్గర పెట్టుకోమన్నారు. భయం వేస్తే గుండెల మీద పెట్టుకోమన్నారు. గుండెల మీద తలకాడ పెట్టుకో. జెండు బామ్ ఇది చదవాలి. దీన్ని చదివితేనే అర్థమవుద్ది. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, ఈయనే మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఏం చెబుతున్నానో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నేను చాలా మందిని గమనిస్తాను, చేతుల్లో బైబిల్ లేకుండా వస్తారు. ఇది ఫంక్షన్ అలా అడుగుతున్నాను నేను. ఒక బైబిల్ ఉండాలి, క్రైస్తవ గౌరవం అది. ఒక బైబిల్ ఉండాలి. ఇక్కడ ఏం చెప్తాడు? కుర్రాడు నిలబడ్డాడు, ముందు ఒక కుర్రాడు నిలబడ్డాడు, నిన్న ఒక అబ్బాయి చెప్పాడు. ఏం చెప్తున్నారు? ఇక్కడ ఉన్న విషయాలు వివరిస్తున్నాడా? ఇది మినిమం నాలెడ్జ్ అంటారు. చదువుకోవాలి. వచ్చాము, వెళ్ళాము, మాకేమిస్తావు దేవుడు అంటే, నేను దేవుడు అడుగుతాడు, ఎప్పుడు అడిగే భక్తే తప్ప నేనేం రాయించు. నువ్వు ఎప్పుడు చదవా? పోనీ నీకు ఎలాగో చదువు రాదు, కనీసం ఆ కుర్రాళ్ళు చెప్పుని వింటున్నారు, చెప్పి బోధిస్తున్నారు, అది కూడా అర్థం చేసుకోవు నువ్వు. ఎవడో వస్తాడు గాలి కబుర్లు చెప్తూ, నీకు 100 కాగితం అని చెప్పి 50 కాగితం ఇస్తే ఏమంటావు? సీరియస్ గొడవలు ఎత్తా వాడుతావు. 50 ఇచ్చి 100 అంట పెట్టరా అంట వాడుతావు. అక్కడ మాత్రం నీకు అడ్డగోలు లెక్కలన్నీ వచ్చేస్తాయి. నీకు 100 ఏడు తెలుసు, 50 ఏడు తెలుసు, అన్నీ తెలుసు, కానీ బైబిల్ మాత్రం తెలియదంటే నడ్డి ఎరగొడతాను. మళ్ళీ చెప్తున్నాను, నేను చదవాలి బైబిల్. నాకు చదువు రాకపోతే చదువు వచ్చిన పిల్లలు మనవల్లో మనవరాల్లో ఎవరెవరు ఉంటారుగా, చదివించాలి. బైబిల్ చదివితేనే నీ దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు. బైబిల్ చదవకపోతే నాలంటాడు ఎంత ఇక్కడ గొంతు చించుకుని అరిచినా మీకు దేవుడు అర్థమవుడు. నేను ఎన్ని ప్రసంగాలు మీకు బోధించిన దేవుడు అర్థమవుడు. నేను చెబుతున్నది ఆ బైబిల్లో మీరు తొంగి చూసినప్పుడే మీ దేవుడు మీకు అర్థమవుతాడు. వరకు దేవుడు అర్థమవుతాడు. అందుకే ఈ అబ్బాయికి చాలా జ్ఞానం తెలుసు. అలెగ్జాండ్రియా ప్రాంతాల్లో తిరిగాడు. ఈ ప్రాంతాల్లో తిరిగి సరిగ్గా లైబ్రరీలో పాత నిబంధన గ్రంథాన్ని చదివాడు. చదివినప్పుడు ఏం జరిగింది ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుండి. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో, అలెగ్జాండ్రియా, దాన్నే అలెగ్జాండ్రియా అంటారు. దాన్నే ద గ్రేట్ అలెగ్జాండ్రా టౌన్ కట్టాడు. అలెగ్జాండర్ అంటే ఎవడని అడగండి, ప్రపంచ వీరుడు, గ్రీకు వీరుడు. మన గ్రీకు వీరుడు అంటే అక్కనే నాగార్జున తెలుసు మనకి, అది మన నాలెడ్జ్. మనకి గ్రీకు అంటే ఇలా కాదు, ఇలా గ్రీకు వీరులు కాదు, ఏ దేశాన్ని జయించలేదు, అది కాదు. గ్రీకు వీరుడు. గ్రీకు వీరుడు అంటే ద గ్రేట్ అలెగ్జాండర్. ప్రపంచాన్ని గడగడలాడించేశాడు. ఏ దేశమైనా సరే పాదాభివందనం చేయాల్సింది, అంత వీరుడు, సూర్యుడు ఆయన. అలాంటి ఆయన తన పేరు మీద టౌన్ కట్టాడు. ఆ టౌన్ పేరే అలెగ్జాండ్రియా, దాని పేరే అలెగ్జాండ్రియా. అందులో ఒక అబ్బాయి ఉన్నాడట, అతగాడి పేరు అపోల్లో. అపోల్లో అంటే అపోల్లో అనకండి, అపోలో హాస్పిటల్ కాదు. అపోల్లో అంటే గ్రీకు దేవుళ్ళలో పెద్ద దేవుడు ఉంటాడు. యూనివర్స్ని పరిపాలిస్తాడు, సృష్టిని పరిపాలిస్తాడు. ఆ పరిపాలించే దేవుడి పేరే అపోల్లో. అపోల్లో ఆయన పేరు. అపోల్లో అంటే ఒక దేవుడి పేరు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక మీ కొరకు 2 మాటలు నేను చెప్తాను. అపోల్లో 1, అపోల్లో 11 స్పేస్ రాకెట్స్ పేర్లు పెడతారు చూసారా? రాకెట్స్ వెళ్తాయిగా గ్రహాల మీదకి. ఈ స్పేస్లోకి వెళ్ళినప్పుడు అపోల్లో 11 అంటారు. అపోల్లో 11 అంటే ఎక్కడది? అపోల్లో 11 అంటే ఆ పేరు ఎక్కడది? అపోల్లో 11 అని 12 అని మన వరకు చాలా ప్రయోగాలు చేశారు. ఈ అపోల్లో అనే పేరు గ్రీకు దేవుడి పేరు. ఎందుకు ఆ పేరు రాకెట్స్ పెడతారంటే ఆ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు పేరు ఆ రాకెట్కి పెడుతుంటారు అన్నమాట. అంటే ఈ అబ్బాయికి ఇలాంటి పేరు పెట్టారంటే ఖచ్చితంగా వీళ్ళ మూలాలు, వీళ్ళ తాతల మూలాలు ఏమై ఉంటాయి చెప్పండి? గ్రీకుల నమ్మకాలు వీళ్ళ మూలాలు. ఒక దేవత పేరు లేదా ఒక దేవుడి పేరు ఈ అబ్బాయి పెట్టుకున్నాడంటే, లేదా వీళ్ళ తల్లిదండ్రులు పెట్టారంటే ఖచ్చితంగా ఇతగాడి మూల నమ్మకాలు లేదా వాళ్ళ మౌలికమైన నమ్మకాలు గ్రీకు తత్వాన్ని ఆధారపడి ఉన్నాయి. అలాంటి మూఢ నమ్మకాల మధ్య ఒక పక్క వాళ్ళకు యూదుల కల్చర్ బాగా ఎరిగిన వారైనను వాళ్ళ యూదుల కల్చర్ కన్నా గ్రీకుల కల్చర్లను ఎక్కువ బతుకారు. పైగా ఆ టౌన్ అలాంటిది. ఆ టౌన్ లో బతుకుతున్నారు కనుక రాస్తున్నాడు, అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను, విద్వాంసుడు,
లేఖనముల యందు ప్రవీణుడైన ఆగుదాం. ఏమన్నాడట? అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. లేఖనాలంటే పాత నిబంధన యందు ఆ కుర్రోడికి చాలా పట్టుందంట. విద్వాంసుడు అంటే స్కాలర్, ఆయన పిహెచ్డి థియాలజీ చక్కగా మాట్లాడతాడు ఆయన. ఈరోజు నేను అడుగుతున్నాను, క్రైస్తవ సంఘాలు ఈరోజు బైబిల్ కుప్పలు ఉన్నాయి. తెలుసా బైబిల్ మనకి? పాత నిబంధన మనకిస్తే అది ఏ పుస్తకం ఎక్కడుందో, ఏ రిఫరెన్స్ ఎందుకో, దాని అర్థాలు ఏంటో తెలుసా మనకి? అందుకే ఆ అర్థాలు మనకు తెలియదు కనుక ఎవడేది కోట్ చేసిన ఈరోజు అవి నిజాలని మనం వింటున్నాం. మీరు చూస్తున్నారు లేదు, ఈరోజు ఈ కృపావరాలు కూడా ఎక్కువైపోయింది బయట, మీరు చూస్తున్నారు. ఆయన కృపావరాలు చేస్తున్నాడని చెప్పి, నాకు పరిశుద్ధాత్ముడు సహాయం ఉన్నాడని చెప్పి కొన్ని రిఫరెన్స్ ఆయన కోట్ చేశాడు. ఆ రిఫరెన్స్ మీనింగ్స్ ఆయనకి తెలియదు, చాలా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఆ రిఫరెన్స్ యొక్క అర్థాలు తెలియవు, అరే ఇవి తప్పని వినే వాళ్ళకి అసలు తెలియదు. అంతా ఒకటే తెలుసు, పరిశుద్ధాత్ముడు 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 పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి, యెహోవా అంటే ఏంటి, యేసుక్రీస్తు అంటే ఏంటి, కొన్ని రిఫరెన్స్ కోట్ చేస్తున్నప్పుడు దీని అర్థాలు ఏంటి. ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు ఈ రోజుల్లో ప్రసంగాలు 100 తప్పులు పట్టుకొచ్చండి. అంత తప్పుడు ప్రసంగాలు ఈ రోజు అండి. ఒక 10 నిమిషాలు ఎవరైనా అబ్బాయి మాట్లాడితే వింటే బైబిల్ మీరు అర్థం 100 తప్పులు మాట్లాడు, 100 తప్పులు. ఎవరైనా నేను పరలోకం వెళ్ళిపోవాలని దేవుడిని నమ్ముకున్నాను అన్నాడో ఆడు తప్పే మాట్లాడదు, గుర్తుపెట్టి. అంటే నువ్వు పరలోకం కోసమే నమ్ముతున్నావు, ఆయన చేసిన త్యాగం కోసం నువ్వు నమ్మట్లేదు. థియలాజికల్గా చాలా విషయాలు పడిపోయచ్చు, కానీ ఈరోజంతా జ్ఞానం ఉన్న వాళ్ళేరి. చాలా మంది ప్రసంగాల్లో వాళ్ళ పట్టేంటో చెప్పొచ్చండి. వాళ్ళ పరలోకం అన్నారంటే వీళ్ళ రాయితీలు ఎప్పుడు పరలోకం కొరకే ముడిపడి ఉన్నాయని అర్థం. నాకు పరలోకం కాదు, పరలోకం కన్నా గొప్పవాడు అక్కడ ఉన్నాడు, ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా. ఆ డెప్త్ నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకు కంటెంట్ అర్థమైనప్పుడు, నీకు విషయాలు అర్థమైనప్పుడు. అలాంటి విషయాలు మనకి అవపోసన పట్టాలి. అందుకే ఆయన లేఖనముల యందు ప్రవీణుడు. ఆయన ముందు ఎవరు ప్రసంగాలు చేసినా టక 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 వడపోసేస్తాడట. ఈరోజు అడుగుతున్నాను, లేఖనాలు ఎంత ప్రావీణ్యత ఉందా? యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతాను. ఈ కుర్రోడు చాలా మనలాగే వయసు ఉన్నవాడు, యంగ్స్టర్ ఆయన. ఈరోజు యంగ్స్టర్స్ చర్చకు వస్తున్న ఎవరొస్తున్న మిమ్మల్ని అడుగుతున్నాను, అందరినీ ఇంక్లూడింగ్ మీ అందరిని అడుగుతున్నాను, లేఖనాలు యందు మనకు పట్టుందా? ఆయనకి మనలాగా సొంత బైబిల్ లేదు. ఆయన బైబిల్ చదువుకోవాలంటే ఎవ్రీడే ఎక్కడికి పోవాలి చెప్పండి? లైబ్రరీకి పోవాలి. నేను దేవుడు ఏమైనా లైబ్రరీలో బైబిల్ పెట్టి ఒరే వారం వారం రోజుకి పోయి 2 అధ్యాయాలు చదువుకుని రమ్మన్నాడా? నీ దగ్గర బైబిల్, నా దగ్గర బైబిల్, కుప్పల బైబిల్ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చదువుతున్నారని చెప్పండి? ఒక కుర్రోడు లైబ్రరీ రోజుకి పోయి పాత నిబంధన చదివి పట్టు సాధించాడు. లైబ్రరీకి పోయి మరి రాసుకున్నాడో, జ్ఞాపకం పెట్టుకున్నాడో, బట్టి పెట్టాడో, ఎలా పట్టుకున్నాడో తెలియదు, కానీ మొత్తం బైబిల్ హృదయంలో పెట్టేసుకున్నాడు. లేఖనాలు ఎంత పట్టుంది ఆ అబ్బాయికి. ఈ రోజుల్లో ఉన్నట్టు బైబిల్ కాపీలో ఎక్కడో ఒక ఒరిజినల్ కాపీ ఉంటుంది, తర్జుమా కాపీ. ఆ తర్జుమా కాపీ కూడా అదే ఒరిజినల్ లాంటిది. అది ఎక్కడో లైబ్రరీలోనో, రాజుల దగ్గర, సామంతుల దగ్గర, పరిసయ్యుల శాస్త్రుల దగ్గర అక్కడే ఉంటుంది తప్ప బైబిల్ ఇంకెక్కడ ఉండదు. బైబిల్ మొన్నటి వరకు బైబిల్ ఉందండి. విలియం కేరీ మన ఇండియాకి వచ్చేంత వరకు మనకు తెలుగు బైబిల్ దికానా లేదు, గుర్తుపెట్టు. మన వరకు బైబిల్ లేదు. ఆ కుర్రోడు పోవడం ఏంటి, లైబ్రరీలో కూర్చుని చదవడం ఏంటి? ఇక్కడ ఉన్న కుర్రోళ్ళందరిని అడుగుతున్నాను, ఎప్పటికే నువ్వు బైబిల్ కాస్త అయినా నువ్వు చదివున్నావా? చదవమ్మా. నీకు మొబైల్ మీద ఉన్న నాలెడ్జ్ బైబిల్ మీద ఉంటే ఇప్పుడు బాగుపడదు. ఉందా? చాలా మందికి ఎంత నాలెడ్జ్ మొబైల్. మనకి ఇప్పుడు కొన్ని ఫార్వర్డ్లు బ్యాక్వర్డ్ తప్ప ఇంకేం తెలవు మనకి. ఇందులో చాలా విషయాలు చెప్తారు, అర్థం కాదు. ఆ సెట్టింగ్స్ వాళ్ళు ఎన్నో ఆపరేట్ చేస్తారు. మరి నువ్వు అంతంత చదువు, నీది వానాకాలం చదువుకి 10th క్లాస్కి ఇంత ఐఫోన్ నువ్వు ఎలా ఆపరేట్ చేయగలుగుతారు అంటే నొక్కి 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 మొత్తం అర్థమైపోయినాయి. మొబైల్ నాలెడ్జ్ ఎంత పిచ్చెక్కిపోయిందండి ఈరోజు. చూస్తున్నారు మీరు, ఈ మాట నేను అనొచ్చలేదో ఏమనుకోకండి, రీల్స్ పిచ్చి పట్టింది అందరు. ఫస్ట్ నైట్ వీడియోలు రీల్స్ చేయొచ్చండి. ఫస్ట్ నైట్ వీడియో రీల్స్ చేశారంటే ఈ సొసైటీ ఎలా ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నైట్ వీడియోస్, ఇంకా దుర్భరమైన వీడియోస్. అమ్మాయి ఎవరో సాటర్డే అకౌంట్, మీరు న్యూస్ చూసారు లేదో, సాటర్డే అకౌంట్ మంచి గ్రాస్ శాలరీ ఉందా ఆమెకి, అంత శాలరీ ఉన్న ఆవిడకి రీల్స్ పిచ్చి. ఆ రీల్స్ పిచ్చి పట్టిన అమ్మాయి ఏమైంది, ఎక్కడికో పోయింది. ఆ సెలయేల మధ్య ఆ కొండ పైకెక్కి రీల్స్ చేద్దాం అనుకుంది, జారి పడింది, అటు నుంచి అంటే పోయింది. ఇంకంతే. రీల్స్ ఎంతమంది ప్రాణాలు పోవట్లేదు.
రీల్స్ చేయడానికి బైకులు ఎక్కువ తోలుతూ ఎంతమంది ఇంత రీల్స్ పెట్టిండంటే ఈ మొబైల్ మీద ఉన్న పిచ్చి బైబిల్ మీద ఉంటే ఎప్పుడో బాగుపడదు. మన క్రైస్తవ పిల్లని పేరుకి తప్ప మనకి 24 అవర్స్ మొబైల్ ఉండాలి మన చేతి. నేను చాలాసార్లు చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. బాత్రూంలో కట్టిపోతున్నారు ఫోన్. బాత్రూంలోకి ఎందుకండి? బాత్రూంలో పని ఏంటంటే అడుగుతున్నాను నేను. బాత్రూంలో పని ఏంటండి? బాత్రూంలో కట్టిపోయి ఇప్పుడు ఒకప్పుడు అనేవారు పెద్దోళ్ళకి టీ తాగితేనే వస్తుందంటే ఏంటని అడగండి. చుట్టకాలతో అవుతుంది, సిగరెట్ కాలితే. ఇప్పుడు కుర్రగాలికి బాత్రూంలో ఫోన్ ఎట్టుకెళ్తే లోపల పనులు అవుతాయి, లేకపోతే అవ్వు. ఆ టప్ మీద కూర్చొని ఆయన నొక్కుతా ఉంటాడు అన్నమాట. గుర్తుపెట్టు. ఎంత అడాప్షన్, ఎంత దారుణం, ఎంత వ్యసనం. ఈరోజు వ్యసనం అయిపోయింది. ఆ అబ్బాయికి బైబిల్ బాగా తెలుసట. ఎంత బాగా తెలుసా? మళ్ళీ వచ్చిన చదవండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునికి వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రావీణుడైనను. అలెగ్జాండ్రియాలో ఉన్న ఈ అపోల్లోకి లేఖనముల యందు విద్వాంసుడు ఎలా అయ్యాడంటే ఈ ఒక్క రెఫరెన్స్ తో చరిత్రలో ఎదుగుతా అబ్బాయికి ఎక్కడ తెలుసో తెలిసి చరిత్ర ఇప్పటివరకు నేను చెప్పిన చరిత్ర. ఆయనకి అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో పెద్ద ఇంటర్నేషనల్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో బైబిల్ ఉంది. ఆ లైబ్రరీలో ఉన్న బైబిల్ చదివాడని ఎస్టరే చెబుతోంది. చదివాడు, వచ్చి అతడు ప్రభు యొక్క మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, బాగా వినండి, తన ఆత్మయందు తీవ్రపడి ఈ అబ్బాయి, బాగా వినండి, ఈ అబ్బాయి ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది, అప్పటికి ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొందంటే అప్పటికి ఈ అబ్బాయికి క్రొత్త నిబంధన ఉందా? లేదు. క్రొత్త నిబంధన వెలుగులోకి వచ్చిందా? లేదు. అంటే పాత నిబంధనలోనే ఎవరిని పట్టుకున్నాడు? అది పట్టు అంటే. ఈరోజు క్రొత్త నిబంధన ఉన్నా యేసు ప్రభువు గురించి స్పష్టంగా మనం నేర్చుకోలేకపోతున్నాం. పాత నిబంధన 39 పుస్తకాలు చదివాడో, లేదా ఆ తోర 5 గ్రంథాలు చదివాడో, ఏ గ్రంథాలు చదివాడో తెలియదు. కానీ ఆ చదివిన పాత గ్రంథ పుస్తకాల్లోనే అరకొరగా కనిపిస్తున్న అదృశ్య దేవుడు ఉన్నాడు. ఆ అదృశ్య దేవుడు దృశ్యంగా రాబోతున్నాడు. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అని కోట్ చేసుకున్నాడు. అది ధృవీకరణ చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుడు. కన్ఫర్మ్ అయిపోయాడు అంతే. పాత నిబంధనలోంచి యేసుక్రీస్తుని చూడగలిగాడండి. ఎంత కమిట్మెంట్ చూడగలిగాడు. అసలు కొన్ని విషయాలు మోసే హృదయంలో లాంటి ఫీలింగ్ ఉన్నదని మన క్రొత్త నిబంధన చదివితే కానీ పాత నిబంధన విషయాలు మనకు తెలియవు. మోసే హృదయంలో ఒక ఫీలింగ్ ఉందంట, మీకు తెలుసుగా. బలాం గారు పిలిచి ఒక్క డైలాగ్ కొట్టమని, ఒక్క డైలాగ్ రా, నువ్వు నన్ను మమ్మీ అన్నాను, అపోజిషన్ లేకుండా నెక్స్ట్ ఈజిప్ట్కి కింగ్ నువ్వే అయిపోతావా. అపోజిషన్, ప్రతిపక్షం కూడా ఉండదు నీకు. నెక్స్ట్ నువ్వే ఈ ఐగుప్తి రాజ్యానికి నువ్వే రాజువే, ఫరోవే. ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, పిలుపులు లేవు, అధికారుల అభిప్రాయాలు లేవు, ఏమీ లేవు. వచ్చి ఒక్కసారి నన్ను అమ్మాని పిలిచావో మరలా ఫరో తర్వాత ఫరోవి నువ్వే. ఇన్ని విషయాల మధ్య ఆ అబ్బాయి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఎవరు? మోసే గారు. ఏమన్నాడు? క్రొత్త నిబంధన గారు చెప్తున్నారు, అడుగుతున్నాను, పాత నిబంధనలో ఏమన్నాడు ఎలా తెలుసు? అపోల్లో ఆ కంటెంట్ను పట్టుకున్నాడు. పాత నిబంధనలు నిలబడిన మోసే యొక్క తీవ్రత ఏంటో చూశాడు. మోసే అంత కసిగా 40 సంవత్సరాలు ఎడారిలో నడవడానికి అంత కమిట్మెంట్ అతనికి ఎలా వచ్చిందంటే, ఆ కమిట్మెంట్ ఈ అబ్బాయి కంటెంట్ లేఖనాల్లో చూడగలిగాడు. క్రొత్త నిబంధనలో రాశాడు కాబట్టి ఈరోజు మనకు అర్థమైంది. కానీ అపోల్లోకి ఇలాంటి వ్యాఖ్యానాలు తెలుసు అంట. ఎవరు ఏ విధంగా మాట్లాడారో, భక్తులు ఎంత రగిలిపోయారో అబ్బాయికి తెలుసు. మోసే ఎలా అన్నాడు, అమ్మా ఈజిప్ట్ సింహాసనం కన్నా, ఈ రాజభోగ్యాల కన్నా, ఈ రాజదండం కన్నా క్రీస్తు నిమిత్తమైన శ్రమలే గొప్ప భాగ్యం. అంటే పాత నిబంధనలు ఉన్న మోసేకి ఎవరు తెలుసంట? ఎలా తెలుసంట? అడుగుతున్నా, ఎలా తెలుసు? అప్పటికి మరియమ్మ ఉందా? యోసేపు ఉన్నాడా? ఎవరు లేరు. అసలు యోధా గోత్రమైన డెలిబ్రేషన్ ఉందా? ఏమీ లేదు. అప్పటికి మోసేకే యేసుక్రీస్తు తెలుసు. యాకోబుకి యోధా నుంచి ఇదిగో నక్షత్రం ఉద్భవిస్తుంది, యాకోబుకి తెలుసు. మోసేకి తెలుసు. ప్రవక్తలందరికీ తెలుసు. వాళ్ళకి తెలిసిన లేఖనాల సారాన్ని అపోల్లోకి కూడా తెలిసేంత కసరత్తు చేశాడు బైబిల్ మీద. లేఖనాల యందు విద్వాంసుడు అంటే బైబిల్ని నోటి మీద మాట్లాడతాడు ఆ కుర్రోడు, వేళ్ళ మీద మాట్లాడేస్తాడు ఆ కుర్రోడు. చదివితే బైబిల్ అలా చదవాలండి, లేకపోతే ఇంకా బైబిల్ జోలికి రాకూడదు. కనీసం ఏడాదికి, మళ్ళీ చెప్తున్నాను, ఏడాదికి
కనీసం 2 సార్లు, ఎంత కుదరకపోతే నేను చెప్తున్నాను, కుదరకపోతే ఏడాదికి 2 సార్లైనా బైబిల్ పూర్తి చేయాలి. కుదరకపోతే, కుదిరితే మినిమం 4, 5 సార్లు బైబిల్ ఏడాదికి చదవాలి. అడుగుతున్నాను, ఏడాది కాదు 10 ఏళ్ళు అయింది, ఒకసారి చదివా? ఒక్కసారి కూడా చదవమ్మా. అందరు ఎలా తయారో చెప్పనా? వస్తారో ప్రసంగం, 4 మాటలు, 4 పాటలు, అలా కూర్చోను తన్మేతం. ఈ మధ్య ఆరాధన కూడా ఎక్కువైపోయింది. ఆరాధన 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 4 పాటలు వెళ్ళిపోతున్నారు. ఆయన ఏదో చెప్తాడు, మెసేజ్ మాత్రం 20 నిమిషాలు ఉంటుంది, ఆరాధన మాత్రం 1.5 గంటన్నర ఉంటుంది. లేఖనాలు, దాని సారం ఏమీ తెలియదండి ప్రజలు. అందుకే మనలాంటి జీవితాల్ని అపోల్లో సవాల్ చేస్తున్నాడు. మనలాంటి జీవితాన్ని అపోల్లో కంకణం కట్టుకున్నట్టు పరిశుద్ధాత్ముడు దేవుడు రాయించాడు, నువ్వు నేను చదవాలని. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకునేవాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి ఎందులో నుంచి చెప్పి? పాత నిబంధన పుస్తకాలు అని చెప్పి. నేను అడుగుతున్నానండి, క్రొత్త నిబంధన పుస్తకాల నుంచి ఎవడైనా వివరిస్తాడు. పాత నిబంధన పుస్తకాల్లో నుంచి యేసుక్రీస్తుని చూపించడం మనకు వచ్చా? మనకు రాదు. మనకి ఒక విషయం చెప్పనా, ఇప్పటికీ కొన్ని లేఖనాలు ఏంటో మనకి తెలియదు, కొన్ని ప్రవచన గ్రంథాలు ఏంటో మనకి తెలియదు. ఆ రోజుల్లో వివరముగా మాట్లాడతాడట. యేసును గూర్చిన జీవిత సత్యాలు లేఖనాలు కోట్ చేస్తూ, పాత నిబంధన పుస్తకాన్ని కోట్ చేస్తూ, బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడుచుండెను. అదే సమాజ మందిరంలోకి వెళ్ళి ఫటాఫట వాయిస్తున్నాడు ఒక్కొక్కరిని. అందరూ అనుకో, అరే ఇన్ని రోజులు రెఫరెన్స్ అర్థం ఇదని మాకు తెలియదు, సశరీరగా దేవుడు రావడం అంటే నజరేతులో పుట్టిన యేసుడా. నేను గమనించలేకపోయాం. త్రిత్వంలోని ఒక భాగమా? అదృశ్యంగా కనబడుతున్న ఆ యెహోవాకి దృశ్య రూపము నజరేయుడైన యేసుడా. గమనించలేకపోయాం. కనబడని ఆ దేవునికి దృశ్య రూపమే కనబడే ఈ దేవుడా. ఇంత భాగం ఉందా? ఆత్మ నడిపింపు ఉందా? ఇవన్నీ మాకు తెలియట్లేదే. మాట్లాడుతున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తుండగా అందులో ఒక 2 సీనియర్ దంపతులు కూర్చున్నారు, భార్య భర్తలు. వాళ్ళ పేరు అకులా, ప్రిస్కిల్లా. వాళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు. ఈ అబ్బాయి చెప్తున్న ప్రసంగం విన్నారు. ఆ వింటుండగా ఈ అబ్బాయి కొన్ని తప్పులు చెప్తున్నారని పసిగట్టారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెసర్. ఎందులో ప్రొఫెసర్స్? వాళ్ళు బైబిల్లో. నేను అడుగుతున్నాను, వీళ్ళంత జ్ఞానం వీళ్ళకి ఎలా వచ్చింది? దంపతులు ఇరువురికి. వీళ్ళ గురువు గారు అలాంటి. ఎవరు వాళ్ళ గురువు? పౌలు. అది గుర్తుపెట్టు. వీళ్ళకెంత లేఖనాలు ఎంత పట్టుందంటే అపోల్లో కన్నా లేఖనాలు ఎంత పట్టుంది. అంటే అపోల్లో లైబ్రరీలో చదివాడు, విద్వాంసుడు, జ్ఞానవంతుడు. ఈ చదువుకున్న అబ్బాయి కన్నా ఈ దంపతుల సీనియర్లు ఇంకా జ్ఞానంగా ఉన్నారట. వీళ్ళకంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు పెట్టాడు అక్కడ, గుర్తుపెట్టుకోండి. 2 దంపతులు పౌలు చెప్తున్న ప్రసంగాలు విని 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 విద్వాంసుడి కన్నా గొప్పలు అయిపోయారట. మన ప్రసంగాలు విని 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 గోడ గారబడి నిద్రవుతారు. మన ప్రసంగాలు విని 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 ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుని మెల్లగా కునుగులోకి వెళ్ళిపోతారు. కానీ ఆ రోజు చూడండి, వాళ్ళ ప్రసంగాలు వినే కొలది జ్ఞానం పెరిగిందంట. పౌలు ప్రసంగం వినే కొలది, పౌలు ప్రసంగాలు విన్న తర్వాత ఎవడ ప్రసంగాలు ఏంటో తేల్చేస్తారట. అలా ఉంటారంట ఆయన దగ్గర శ్రోతలు. అంత జ్ఞానం ఆయన సంపాదించారు, అంత జ్ఞానం వాళ్ళకి వచ్చింది. విన్నారు. ఈ అబ్బాయి చిన్న చిన్న లోపాలు మాట్లాడుతున్నాడు. అంతా బాగుంది, చాలా చక్కగా చెప్తున్నాడు. యేసుప్రభుని గురించి చాలా వివరంగా మాట్లాడుతున్నాడు. అంతా బాగుంది. కానీ రక్షణ విషయంలో, అంటే సాల్వేషన్ డాక్టర్ విషయంలో కొంచెం తేడాగా ఉన్నాడు. పట్టేశారు వాళ్ళు. మనమైతే ఎలాంటి వాళ్ళో తెలుసా? అందరూ ఆ బైబిల్లో చెప్తున్నారండి, బైబిల్లో రిఫరెన్సే చెప్తున్నారండి అన్నామంటున్నాం. బైబిల్లో రిఫరెన్సే చెప్తారు, కానీ అర్థాలు వేరు చెప్తారు. గుర్తుపెట్టు. బైబిలే తీస్తారు, అందరూ ఇదే బైబిల్ తీస్తారు, ఇవే లేఖనాలు తీస్తారు, ఇవే వచనాలు తీసి చదువుతారు, కానీ అర్థాలు మార్చేస్తారు. రాసిన ఉద్దేశం వేరు, చెప్పండి, వీళ్ళ ఉద్దేశాలు వేరు. అది పట్టుకున్నారు వాళ్ళ సీనియర్ దంపతులు. ఎంత సీనియర్లో చూడండి, ఆ అబ్బాయి అంతా బాగా చెప్తాడు యేసుప్రభువు గురించి. ఎక్సలెంట్ ఫైర్ ఉంది ఈ అబ్బాయికి.
ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయాలి, అంతా బాగా చెప్తున్నాడు. కానీ రక్షణ విషయం, బాప్టిజం విషయంకి వచ్చేసరికి కొంచెం తేడా ఉన్నాడు. ఒప్పుకోలు తేడాగా ఉంది. బాప్టిజం ఒప్పుకోలు ఎలా చెప్తున్నాడు? నీతి నిమిత్తము, మారు మనసు నిమిత్తం బాప్టిజం యేసు నామములో ఇస్తున్నాడు. కానీ అసలు విషయాన్ని కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. అది ఒక్కటి అబ్బాయి సరి చేయాలని వాళ్ళ కంకణం కట్టుకున్నారు. ఎలా అయినా సరే ఇలాంటి ఫైర్ ఉన్నవాడిని ఆపకూడదు. అది సీనియారిటీ అంటే గుర్తుపెట్టుకోండి. సీనియర్లు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఎప్పుడు ఆలపీటల కొరకూడదు. అది సీనియారిటీ కాదు. సీనియారిటీ అంటే ఎవరికైతే ఆ ఫైర్ ఉందో ఆ ఫైర్ ఉన్న వాడిని ఎంకరేజ్ చేయాలి. ఎల్లు బ్రదర్, సూపర్, చాలా బాగున్నావు, అయితే ప్రేమతో కొన్ని మాటలు నీకు వివరిస్తున్నావు, వింటావా అన్న. అందరిలో ఉండగా అడుగుతున్నాను, అందరిలో ఉండగా సీనియర్స్ ఎవరైనా ఎదురు కూర్చున్నప్పుడు, నేను జూనియర్ నండి, ఎవరు సీనియర్ ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, నాకన్నా బాగా బైబిల్ తెలుసు అనుకోండి, నాకన్నా బాగా ప్రసంగాలు చెప్తున్నారు, జూనియర్ సీనియర్ ఇక్కడ కూర్చుని నేను జూనియర్గా మాట్లాడుతున్నాను, ఏదన్నా పొరపాటు మాట్లాడాలనుకోండి, సీనియర్లతో గొడవ చెప్పినా అదో రకం నవ్వు నవ్వుతారండి. పక్కన గోకి నవ్వుతారు, అదో రకం నవ్వు అన్నమాట. అది ఆ నవ్వుకు అర్థం ఏంటి చెప్పిన? ఎక్కులు నవ్వు. వీడికి అంత తెలరా అని, వీడికి అంత తెలియదురా, ఇది తప్పు చెప్పాడురా, ఇప్పుడు వీడు తప్పు చెప్పాడా చెప్పేస్తే ఇప్పుడు ఆడికన్నా నేనే చెప్పండి, తోపుని తురుముని అనుకోవాలి ఇప్పుడు అందరూ. దాన్ని చేయడానికి ఎంత 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 ప్రయత్నం చేస్తారు సీనియర్స్. ఎప్పుడన్నా మీరు గమనించండి, సీనియర్స్ చేతుల్లో బైబిల్ ఉంటుంది, మీరు చూడండి కావాలి. ఒకవేళ బైబిల్ ఉన్న తెరవరు. ఎందుకు తెరవరు తెలుసా? ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తుంటే వాళ్ళు తెరిచారనుకోండి, ఇప్పుడు అతను సీనియర్లా కనపడిపోతారని అతను చెప్పే ప్రసంగం మాకు తెలుసులే అన్నట్టు చూస్తారన్నమాట. నేను ఎక్కడ విషయాలు కాదు, బయట జరిగే సంగతి చెప్తున్నాను, అన్నీ తిరుగుతానుగా, అందుకు చెప్తున్నా. వాళ్ళు చూడరు, కూర్చోరు, కనీసం అరే ప్రసంగం చెప్తున్నారు, ఇది సరిగ్గా ఇక్కడ కూర్చోవాలి, ఈ అవగాహన ఏదే వాళ్ళకు ఉండదు. అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఆ సీనియర్స్ పసిగట్టారు. ఒక మాట, బ్రదర్ నీతో మాట్లాడాలి, లవ్ ఫీస్ట్ ఉంది, మా ఇంటికి వస్తావా అని అడిగారు. ప్రేమ విందు, జస్ట్ టేబుల్ ఇచ్చిన డిస్కషన్ పెట్టుకుందాం. మాట్లాడారు. ఏమని మాట్లాడుతున్నారు? పిస్కిల్లా ఆకుల్య విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచడు. అంటే ఎంత బైబిల్ లైబ్రరీలో చదివి, ఎంత లేఖనములు యందు విద్వాంసం కలిగి, ఎంత జ్ఞానం అవపోసిన బట్టినోడు కూడా ఇంకా కొన్ని సంగతులు తెలియాల్సి ఉందంట. అక్షర సత్యం, జీవిత సత్యం ఏంటో తెలుసా? మనం ఎంత బైబిల్ చదివినా ఇంకా మనకు తెలియాల్సిన సంగతులు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జ్ఞానవంతుడు ఎప్పుడవుతాను చెప్పిన? పుస్తకాలు చదవాలి, ఎదుటివారు చెప్పే 4 మాటలు వినాలి, ఏదో ఒక సీనియారిటీని మనం వెంబడించాలి. లేదు అని మనం ఆగామో ఆ 2004 దగ్గర ఆగిపోతాం, గుర్తుపెట్టుకో. నేను కూడా కొంతమందిని ఫాలో అవుతానండి బుక్స్లో. ఫాలో అవ్వాలి ఎవరో ఒకరిని, మనకన్నా ముందు పుట్టి, మనకన్నా బైబిల్ బాగా చదివి, లోతైన విషయాలు రాసి, ఇంత పుస్తకాలు రాసి వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటివన్నీ మనం ఫాలో అవ్వాలి, చదవాలి. అబ్బాయి చూడండి, పూర్తిగా విశదపరిచి, పూర్తిగా అంటే ఎంత పెద్ద పండితుడికి, కుర్రోడికి, ఉద్రేగం ఉన్నవాడికి, ఫైర్ ఉన్నవాడికి, చివరికి కొన్ని విషయాలు తెలియవు. ఇంత చదువు ఉన్నవాడికి అంటే తెలియవు. చదువు వచ్చినంత మాత్రాన బైబిల్ అంతా తెలుసు అనుకుంటే చాలా పొరపాటు, గుర్తుపెట్టుకో. బ్రదర్ అంత బాగుంది, మీకు యేసుప్రభు వచ్చి ఫైర్ ఉంది, కొన్ని విషయాలు మీకు చెప్పాలి. బాప్టిజం విషయంలో కొంచెం పొరపాటు పడుతున్నారు. యేసునామం గురించి మీరు చెబుతున్నారు, అయితే యేసునామం అంటే బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గర నుంచి మీరు మెసేజ్ పుణుకుపుచ్చుకున్నారు. మీరు బాప్టిజం ఇచ్చే యోహాను ఏం చెప్పేవాడు? నాయనకు ఒకడు వస్తున్నాడు, మారు మనసు పొందడి, నాయనకు ఒకడు వస్తున్నాడు, మారు మనసు పొందడి, నాయనకు ఒకడు వస్తున్నాడు, మారు మనసు పొందడి, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందడి అని బాప్టిజాలు ఇచ్చేసాడు. సేమ్ ప్రసంగం చెప్తున్నారంటే ఎవరు? అపోల్లో. నజరుడైన యేసు వచ్చాడు, బాప్టిజాలు పొందండి, రాజ్యం వచ్చింది, వస్తుంది, బాప్టిజాలు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. నీటి వరకు నడిపించాడు, బాప్టిజాలు ఇచ్చాడు. ఒక విషయాన్ని ఒప్పుకోలు మర్చిపోయాడు. ఆ విషయం ఏంటో తెలుసా? యేసు నామంలో బాప్టిజం ఇస్తున్న మనం పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని చెప్పాలి. ఆ విషయం ఏం చెప్పలేదు, ఎందుకంటే అప్పటికి ఈయనకి తెలియదు. ఎంత పరిచర్య చేసి, ఎంత తిరిగి, కొన్ని విషయాలు లోపాలు ఉన్నాయన్నప్పుడు ఆ పండితులు ఇద్దరు పిలిచారు, మరి పూర్తిగా విశదపరిచి, తర్వాత అతను అకయ్యకు పోదలసినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులను ప్రోత్సాహపరచుచు
అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసిన. అక్కడ ఒక మాట రాశారు చూడండి, ప్రోత్సాహపరచు. సీనియర్లు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? జూనియర్లని ఎంకరేజ్ చేయాలి. కానీ సీనియర్లు ఏం చేస్తారు చెప్పండి? జూనియర్లు ఏం చేస్తారు చెప్పండి? ర్యాగింగ్ చేస్తారు, ఎటకారం చేస్తారు. తప్పులు ఏమైనా జరిగితే చెప్పండి దిగజాచి పడేస్తారు. సీనియర్ అంటే ఎలా ఉండాలి? బ్రదర్ సూపర్, బాగా చెప్తున్నావు, వెరీ గుడ్. కాకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇందాక ప్రసంగం చెప్తున్నప్పుడే నువ్వు తప్పు చెప్తున్నావు అని అర్థమైంది. పబ్లిక్ ఉన్నారు కనుక అక్కడ చెప్పలేదు. ఇప్పుడు నీకు పర్సనల్గా చెప్తున్నాను, కొంచెం ఇది మార్చుకో అని చెప్పారు. సీనియారిటీ కూడా అలాగే ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు ఒకటి చెప్పడానికి నేర్పించడానికి ట్రై చేయండి, అని నేర్చుకుంటాడేమో. లేకపోతే గాంభీర్యం వచ్చేది అస్సలు దగ్గర. అక్కడ ఎప్పుడు నలుగురులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పకూడదండి. ఎవ్వరు లేని టైంలో భుజం చేసి వెళ్ళరా, అలా సరదా వెళ్దారా, మాట్లాడుకుందాం, అలా తీసుకుని వెళ్ళి కింద బాగా చెప్పు ప్రసంగం, సూపర్, బాగా చెప్పు. సురేష్ అయినా అంతే, బాగా చెప్పు. నిన్న వచ్చిన మా తమ్ముడు సురేష్ అయినా అంతే, ఎవరైనా అంతే. ఒకవేళ నేను లోపమున్నా, నా సీనియర్ ఎవరైనా వచ్చినా పక్కకి తీసుకెళ్ళి బాగుంది, చాలా బాగా చెప్తున్నావు, వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ. కానీ కొన్ని ఉన్నాయి సరి చేసుకోవాల్సి, ఆ టైంలో సరి చేసుకోవాలి. జూనియర్స్ ఈ సురేష్కైనా మా సురేష్కైనా ఎవరికైనా చెప్తున్నాను, ఎస్ అన్న నిజమే, నేను అబ్జర్వ్ చేయలేకపోయాను, ఇది కొంచెం నేను మార్చుకోవాలి. అలా చెప్తే వింటారా? అంటే వీళ్ళు వింటారులేండి, కొంతమంది వింటారా? నా ప్రసంగం నచ్చక అక్కడ ఇలాగ అన్నాడని మంచిగా చెప్పానండి. నన్ను అడిగాడండి కావాలని, అన్నయ్య ఏమన్నాడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పన్నా, నేను సరి చేసుకుంటా అన్నాడు. బాగుంది బ్రదర్, నాకు అప్పటికే డౌట్ వచ్చి ఎందుకు వచ్చిన గొడవలే అని. బాగుంది బ్రదర్, బాగా చెప్తున్నావు అన్నాను. నన్ను అడిగాడు, మళ్ళీ అడిగాడు, చెప్పాను. నువ్వు ఇందాక ఒక రెఫరెన్స్ కోట్ చేసావుగా, దాని అర్థం అది కాదు, ఇక్కడ చెప్తే చెప్పాను, ఇప్పుడు ఎక్కడ చెప్పకు, దొరికేస్తావు అని చెప్పాను. అని నాకు తెలియలేదు ఇలాంటివి చెప్పాను అన్నాడు. తర్వాత చెప్పాను, హ్యాపీ ఫీల్ అయ్యాడు అనుకున్నాను. తర్వాత వచ్చాక జేమ్స్ అనకి నా మెసేజ్ నచ్చక నాకు పేర్లు ఎట్టాడు అన్నాడు. అరే నేను అడిగింది అతను, చెప్పింది అతను, చివరికి నేను అలా చెప్పినందుకు ఏమంటున్నాడండి? ఎదగాలనుకున్న ఎవడైనా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇయర్స్ యానివర్సరీ చేస్తున్నారు కనుక చెప్తున్నాను. ఎదగాలనుకున్న ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు కాస్తంత వినాలి, నేర్చుకోవాలి. సహవాసం అనేది ఎప్పుడు మిస్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మన మీద ఎప్పుడు ఎవరెవరు గురువు ఉండాలి, ఆ గురువు మీద ఇంకొక గురువు ఉండాలి, ఆ గురువు మీద యేసుప్రభు గురువు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. మనం ఎవరో ఒకరిని ఫాలో అవ్వలేదనుకోండి, మనం చెప్పిందే రైట్ అయిపోద్ది ఒక రోజుకి. మన ఎదుటి చెప్పిన వినం. అందుకే అప్పుల్లోకి చెబుతున్నారు ఎంత తెలివిగా. అది పౌలు దగ్గర నేర్చుకునే మెలకువలండి. రమ్మన్నారు, ప్రేమగా కూర్చున్నారు, చక్కగా మాట్లాడారు. బాప్టిజంలో కొంచెం లోపం ఉంది, ఇదొక్కటి సరి చేసుకో. నెక్స్ట్ మన ఏరియాలో, పై ఏరియాలో మన పిల్లలు ఉన్నారు, అక్కయ్య ఉందిగా, అక్కయ్య ఏరియాలో కూడా సంఘం ఉంది. ఐపీసీకి పైన వెళ్తున్నావుగా, అక్కడ కూడా మన సంఘం ఉంది. అటు కొరింది ఉందగా, కొరిందిలో కూడా మన సంఘం ఉంది. మా ఇంటికాడే జరుగుతుంది వర్క్ అంతా, అక్కడ కూడా వెళ్ళు. ఇదంతా తిరిగినప్పుడు ఒక మాట, నిన్ను డౌట్గా చేసుకుంటారేమో, నీ కొరకు సిఫారసు పత్రికలు మేము రాస్తున్నాం. అంటే ఈ అబ్బాయిని అనుమానించకండి, మేము పంపిస్తున్నాం. ఎవ్రీ సెక్టార్లో ఈ అబ్బాయి చాలా జెన్యున్గా ఉన్నాడు, ఈ అబ్బాయి బోధలు మనం వినొచ్చు. మొదటి శతాబ్దంలో ఉన్న జాగ్రత్త ఏంటో తెలుసా? ఎవరి బోధ వినాలో, ఎవరి బోధ వినకూడదో డిక్లైర్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి రావాలి తెలుసా? సీనియర్స్ నుంచి రావాలి. ఈరోజు ఎవరి బోధ వినాలో, ఎవరి బోధ వినకూడదో, ఈరోజు అర్థాలు లేవు, ఆజ్ఞలు లేవు. ఈరోజు అన్ని వినడమే. వినొద్దని అనట్లేదు, కానీ వినాలి. ఆ విన్నది ఎంతవరకు ఆరోగ్యకరంగా ఉందో మనకి తెలియాలి, నేర్చుకోవాలి. వెళుతున్నాడు, నేర్చుకున్నాడు, చాలా విషయాలు అపవాసం పట్టాడు. వాళ్ళు చెప్పి ప్రోత్సాహపరిచి శిష్యులకు పత్రిక రాసి ఆ అబ్బాయిని అక్కడ పంపించారట. యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగా ఖండించినట్టే. ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు చూడండి. మీరు ఏ మెస్సేయ కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సేయ ఎవరో కాదు, ఆ యెషయా గ్రంథంలో రాయబడిన వచనాలు కానీ, ద్వితీయోపదేశకాండంలో కనబడుతున్న ఆ కర్త కానీ, నడిపిస్తున్న ఆ ప్రవక్త కానీ, యెరెమీయా చెప్పిన నూతన హృదయం కానీ, ప్రవక్తలు చదివించిన ఈ యొక్క ప్రవక్తల పరంపరలో కనబడుతున్న మెస్సేయ కానీ, ఆ రుద్రుడి పక్కన కూర్చున్న ఆ మనుషు కుమారుడు యేసుకెళ్ళి సెలవిస్తున్న అక్కడ కనబడుతున్న మనుషు కుమారుడు కానీ, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? నజరేతులో పుట్టిన యేసుడని గట్టిగా చెప్పాడట. వాళ్ళు
ఈ నేను చెబుతున్న వివరణ తప్పు అయితే మీరు నాకు వివరించండి, నేను వింటాను. లేఖనాల నుంచి గట్టిగా వివరించాలి, గట్టిగా వివరించాలి. ఈ రోజుల్లో ఒక విచిత్రమైన విషయం వచ్చింది, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అంటున్నారు. ఎవరైనా తప్పు చెప్తే తప్పు అని అనకూడదు, అంతా ఎవరు చూసుకుంటారంట అంటున్నారు. తీర్పు తీర్చమది, తీర్పు తీర్చడం అంటే తెలిసిన నువ్వు నరకానికి పోతావరా అని చెప్పడం తీర్పు తీర్చడం. మనం అలా అంటలేదు, మనం తీర్పు తీరుస్తా అంటలేదు. మనం ఏమంటాం తెలుసా, ఇలా ఉంటే రేపు తీర్పు ఉంది దొరికేస్తావని జాగ్రత్త చెబుతున్నాం. తీర్పు ఉందని చెప్పడం తీర్పు కాదు, తీర్పులోకి వెళ్లకుండా ఉండరా అని చెప్పడం జాగ్రత్త. ఈరోజు ఎక్స్ట్రీమ్, ఆత్మీయ ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా, దైవజల్ని ఏమీ అనకూడదు. ఇంకా ఏం చెప్పినా తలాల్చుకుని పోవాలి. దైవజల్ని ఏమనకూడదు, నేను కూడా చెప్తాను. నాణ్యమైన పరిచర్య చేస్తున్న దైవజల్ని ఏమనకూడదు, నిజంగా నేను చెప్తున్నాను. కానీ ఎంత గొప్ప దైవజనుడైన లేఖనం తప్పు చెబితే ఆయన తిట్టొద్దు, కొట్టొద్దు, ఎటకారం చేయొద్దు, కానీ తప్పు అయితే తప్పు సార్ అని చెప్పాలి. అలా లేదు సార్, అక్కడ మీరు వేరేలా చెప్తున్నారు. ఆత్మీయ జీవితంతో మీరు చెలగటం ఆడదు సార్, చెప్పాలి. మాట్లాడాడు ఆ అబ్బాయి, చక్కగా మాట్లాడుతున్నాడు. ఎంత ఎత్తుకెదిగాడో చూడండి. వివాదములు ఉన్న మధ్యకు పోయి వాదములు పెట్టుకొని బహిరంగముగా గట్టిగా గట్టిగా ఖండించు వచ్చాను. ఈరోజు మనం గట్టిగా ఖండిస్తే మనకు వచ్చే సలహాలు ఏంటి చెప్పనా, నీకెందుకు ఆ గొడవలన్నీ, లేనిపోని తలపోటు. అంటే ఈరోజు ఎలా ఉందో తెలుసా, ఎవరినైనా మనం ఖండించాం అనుకోండి, మన ఫేమ్ నేమ్ ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోతుందని ఆలోచిస్తున్నారు. ఆ అబ్బాయి చూడండి, నా నేమ్ ఏమైపోయిన పర్లేదు, నా ఫేమ్ ఏమైపోయిన పర్లేదు, లేఖనానికి అన్యాయం జరిగితే సహించేది లేదు, చెప్పాలి చెప్పాలి చెబుతున్నాడు. కిందకి 19వ అధ్యాయం వచ్చిన అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందిరని అడగగా, వారు యోహాను బాప్తిజం బట్టి. అంటే ఎప్పటి వరకు అపోల్లో చేసిన బోధలన్నీ దేన్ని బట్టి చేస్తున్నాడు, యోహాను బాప్తిజం. అంటే పాత నిబంధన ప్రవక్తల వరుసలో చిట్ట చివరి ప్రవక్త ఎవరండి, యోహాను. ఆ ప్రవక్త వరకు పట్టుకోండి, ఎందుకు, ఆయన పాత నిబంధనే చదివాడు కనుక ఆయనకి ఏ ప్రవక్త వరకు తెలుసు, యోహాను వరకు తెలుసు. అయితే ఈ పైన మారిపోయాడు, అయితే కింద వివరణ మనకి ఇంకా కనబడుతుంది. అప్పటికే ఆయన సరి చేస్తారు అకుల్లో ప్రిస్కిల్లా. అయితే బాప్టిజం విషయంలో మళ్ళీ అబ్బాయికి వచ్చేంత టైం ధరలేదు, ఎందుకంటే అక్కయ్య వెళ్ళిపోయాడుగా. మళ్ళీ ఈలో పౌలు గారు ఆ ఏరియాకి వెళ్ళారు. అందరూ వాక్యం చెబుతుంటే నేను విన్నాను సార్ అన్నట్టు చూస్తున్నారు. ఏబిసికి వచ్చాడు, కొరంథీకి వచ్చాడు. ఈ ప్రాంతాల్లో ఆయన పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అందరూ విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుతారా అని ఆయన అడిగాడు. ఎందుకంటే మీకు ఎందుకో పశ్చాత్తాపాలు లేనట్టు కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏముంటాయి చెప్పండి, పశ్చాత్తాపం ఉంటాయి. పరిశుద్ధాత్ముడు అనగానే అండవు, ఈ మధ్య అది ఎక్కువైపోయింది. పరిశుద్ధాత్ముడు అనగానే లక్ష్మి పైగరా అండవు, ఎక్కువైపోయినాయి ఈ మధ్య. చూసారు మీరు, కుమారి వివాహం కాక ఇబ్బంది పడుతున్నావా, అలా రండి, వాలంటీర్లు వెళ్ళి తీసుకురండి అనలేదు. పరిశుద్ధాత్ముడు ఎలా అంటే మళ్ళీ మన మీద తిరగబడతారులేండి. పరిశుద్ధాత్ముడు అనగానే ఇది కాదు. పరిశుద్ధాత్ముడు అంటే అంతకన్నా పెద్ద అర్థం ఉంది. ఆ పెద్ద అర్థం ఏంటో తెలుసా, ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటే అక్కడ నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు ఎప్పటికప్పుడు ఆయన ఒప్పింపజేస్తాడు. ఒక గిల్ట్ స్టార్ట్ అవుద్ది, అపరాధ భావం స్టార్ట్ అవుద్ది. ప్రభువా తప్పు చేస్తాను, పశ్చాత్తాపడతాం. ఇక్కడ నిలబడి వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్మలు ఉన్న వాళ్ళ మొఖాలు తెలిసిపోతుంటాయండి. వాళ్ళ ఆత్మ పనిచేస్తుంది, వాళ్ళ తీవ్రత మనకు అర్థమవుద్ది. వాళ్ళు స్పష్టంగా వాక్యాన్ని వినగలుగుతుంటారు. వాళ్ళ ఆత్మ తీవ్రత మనకు తెలుస్తుంది. ఆత్మ పనిచేస్తుందని చెప్పారు. పరిశుద్ధాత్మ ఉన్నవాడి విషయాలు మనకు తెలిసిపోతాయి. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటాం. ఇంకా 11 అయిపోయింది, ఇంకా వదలలేంటి అనుకుంటాం. పరిశుద్ధాత్మ ఉన్నవాడికి నేను చెప్తున్నాను, లేఖనాలు వినే. ఎందుకంటే లేఖనాలు ఎవరి ప్రేరణతో రాయబడిందండి, పరిశుద్ధాత్ముడు. ఆయన లేఖనం రాయబడిన లేఖనం వివరిస్తున్నప్పుడు ఆత్మ లోపల నుండి మనల్ని రేపుతుంటుంది. నిజమే కదా, నిజమే కదా,
అపోల్లోలా మనం ఎందుకు లేమని. విన్నారు విన్నారు విన్నారు. పౌలు గారికి అర్థమైపోయింది అనుకుంటున్నా, వాళ్ళ పేస్ రీడింగ్ చూసి ఆయన బాగా చెప్తున్నప్పుడు, మీకు ఆత్మ ఉందా అసలు అని అడిగాడట. అంటే ఆత్మ అంటే అన్నారు, ఆత్మ అంటే ఏంటో తెలుస్తారు అంటే, పరిశుద్ధాత్మ అంటే మీకు తెలియదంటే, అంటే ఇన్ని రోజులు మేము ప్రసంగాల్లో అసలు పరిశుద్ధాత్మడి గురించి మేము వెళ్ళలేదు సార్. అవునా, మరి ఎలా బాప్టిజం తీసుకున్నారంటే, అది యోహాను గారు ఇచ్చిన బాప్టిజాలు, అపోల్లో వచ్చాడుగా, ఆ బాప్టిజాలు ఆయన పేరు మీద మాకు ఇచ్చినప్పుడు అవే బాప్టిజాలు తీసుకున్నామంటే తప్పు చేస్తారు, మళ్ళీ బాప్టిజం తీసుకున్నారు. చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, రెండోసారి బాప్టిజం తీసుకొచ్చి అంటే అర్థం లేకపోతే ఖచ్చితంగా రెండవసారి బాప్టిజం తీసుకోవాలి. పెళ్ళికి తీసేసుకున్నానండి అంటే సమాధి రెడ్డి అందరు పెళ్ళికి తీసుకుంటే గుర్తెట్టుకో. నేను పెళ్ళికి తీసుకున్నా చెల్లదు. పెళ్ళికి తీసుకున్నాను, ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ కొరకు తీసుకున్నాను. ఇంకా విచిత్రంగా ఉంటాయండి. సమాధి పెట్టి ఎట్టనన్నారు, పెట్టి కోసం తీసుకున్నాను. దొడ్లో పెట్టనన్నారు, సమాధి దొడ్లో పెట్టనన్నారు. దొడ్డు కొరకు తీసుకున్నాను, పెట్టి కొరకు తీసుకున్నాను, పెళ్లి కొరకు తీసుకున్నాను అంటే ఈ బాప్టిజాలు లెక్కల్లోకి రావు. ఒకవేళ ఎవరైనా బ్యాచ్ ఉంటే మీకే చెప్తున్నాను నేను, ఈ బాప్టిజాలు లెక్కల్లోకి రావు. మళ్ళీ బాప్టిజం తీసుకోవాలి. ఎలా బాప్టిజం తీసుకోవాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియాలి, నజరేయుడైన యేసు రక్షకుడు నీ కొరకు యజ్ఞయాగం అయిపోయాడని తెలియాలి, తండ్రి అయిన దేవుడు నీ కొరకు ప్రేమ కలిగి కార్యం జరిగించాడు తెలియాలి, ఈ త్రిత్వాన్ని కూర్చున్న వ్యక్తిత్వాలు నీకు తెలియాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పాప ప్రక్షాళన చేస్తూ పశ్చాత్తాపడి నీటిలో మునిగి మారు మనసుతో ఎప్పుడైతే లెగిస్తావో ఆ బాప్టిజం ఒప్పుకోనవుద్ది. పెళ్లి కొరకు పాస్టర్ గారు ఇస్తే పాస్టర్ గారే వెళ్ళడం, చెప్పండి, నువ్వే వెళ్ళు. పెళ్లికి వెళ్తారు ఇద్దరు అంతే. అవునా, నేను సీరియస్గా చెప్తున్నా. మీ పెళ్లిళ్ళు బాప్టిజాలు లెక్కల్లోకి రావు, మీ ఎగ్జామ్స్ బాప్టిజాలు లెక్కల్లోకి రావు, సమాధుల్లో ప్లేస్ కొరకు లెక్కల్లోకి రావు. మీరు సమాధికి వెళ్ళొచ్చు కాక, పెళ్లికి వెళ్ళొచ్చు కాక, ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు కాక, కానీ దేవుని సన్నిధిలో ఆ పులిపీటి మీద ఒకరోజు మనం నిలబడలేం, గుర్తుపెట్టుకో. ఆయన ఆ నాయపేట ముందు మనం నిలబడలేదు, ఎందుకంటే మన బాప్టిజాలు అర్థవంతంగా లేవు. అందుకే ఆయన అడిగాడు, ఎలా తీసుకున్నారు బాప్టిజం అంటే? యోహాను బాప్టిజం అంటే, యోహాను బాప్టిజం ఎప్పటి వరకు? యేసుప్రభు వెలుగులోకి వచ్చేంత వరకు. యేసుప్రభు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరు బాప్టిజాలు ఆగిపోయాయి? యోహాను బాప్టిజాలు ఆగిపోయాయి. ఇక్కడి నుంచి ఏ బాప్టిజాలు స్టార్ట్ అవ్వాలి? నజరేయుడైన యేసు నామములో బాప్టిజం స్టార్ట్ అవ్వాలి. మీరు నీతి కొరకు బాప్టిజం తీసుకుని, ఇప్పుడు మీ నీతి కాదు, ఇప్పుడు యేసునందు విశ్వాసమే మిమ్మల్ని రక్షించాలి. ఇప్పుడు రండి నీకు బాప్టిజాలు ఇస్తామని బాప్టిజాలు ఇచ్చాడు. అలా ఎంతమంది కంకణం కట్టు కూర్చున్నారో తెలుసు అక్కడ? 12 మంది. ఎంతమంది? 12 మంది. చూడండి, 6వ వచనం చూడండి ఒకసారి, ముగించుకున్నా చూడండి ఒకసారి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా వారు ఇంచుమించి ఎంతమంది? 12. క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, 12 మంది. అసలు 12 మంది శిష్యులు ఎవరికి ఉండేవారండి? యేసుప్రభుకి. 12 మంది శిష్యులు అనగానే యేసుప్రభు కేటగిరీ మినిస్ట్రీ, అదే కేటగిరీ మినిస్ట్రీ లాగా జిరాక్స్ లా కనబడుతుందంటే ఎవరి మినిస్ట్రీ? పౌలు గారిది కాదు, అపోల్లోది. యేసుప్రభు వారు ఎలా అయితే 12 మందిని తయారు చేశాడో అలాగే 12 మందిని తయారు చేశాడంటే ఈ కుర్రోడు మామూలు పనుడు కాదనమాట. చూసారా, 12 మంది టీం మెంబర్స్ ఉన్నారంటే మామూలు పరిచర్య చేస్తున్నాడు ఆ కుర్రాడు. యేసుప్రభు 12 మందిని ఎలా తయారు చేశాడో అచ్చు అలాగే 12 మంది తయారు చేశాడు. ఈ 12 మంది ఎవరు ఫాలోవర్స్? మాలో మాట్లాడుకుంటే అపోల్లో ఫాలోవర్స్. ఇంకా ఆశ్చర్యం తెలుసా? ఆ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోచెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఏంటట? నేను నాటితిని, పౌలని నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు. నెక్స్ట్ వృద్ధి కలగజేసిన వాడు ప్రభువే. అక్కడ పేర్లు చెప్తాడు, కేపా నెక్స్ట్, పౌలు నెక్స్ట్, అపోల్లో నెక్స్ట్, ప్రభు. ఈ 4 పేర్లలో ఎవరి కేటగిరీ వస్తుందండి? విచిత్రం ఏంటి చెప్పనా? ఈయన సేవ పౌలు గారి పరిచర్యతో పోటీ పడిందని మీరు నమ్మగలరా? ఎక్కడో లైబ్రరీలో చదువుకోవడం ఏంటి,
ఆ చదువునోడు ఎక్కడో ఆ బైబిల్ సౌండ్ ఇక్కడికి రావడం ఏంటి? ఆ చెబుతూ చెబుతూ ప్రసంగాల్లో ఆ ప్రసంగాల్లో ఉన్న ఆ సారం చెబుతున్నప్పుడు అకుల్లో ప్రిస్కిల్లా వినడం ఏంటి? ఆ ఇనిని ఆయన సరి చేయడం ఏంటి? అప్పటికి ఈయన 12 మంది గుంపుని తయారు చేయడం ఏంటి? ఈ పరిచర్య పౌలు గారి పరిచర్యకి ఎదురు రావడం ఏంటి? చివరికి ఆయన కొలుస్తున్నప్పుడు ఎంత కొనియాడబడకపోతే అపోల్లో, బాగా వినండి, పేతురు, పౌలు, తర్వాత అపోల్లో అంటున్నాడంటే ఏ కేటగిరీకి వచ్చేసాడు చెప్పండి? పౌలు పేతుల పరిచర్యతో పోటీ పడేంత కేటగిరీకి వచ్చేసాడండి. ఎవరు చెప్పండి? అది పరిచర్య అంటే. ఎంత కుర్రోడండి! నిన్నగాక మన లైబ్రరీలో బైబిల్ చదువుకుని లేఖనములు యందు విద్వాంసుడై ఈ బైబిల్ నేర్చుకుని అలా తిరుగుతూ 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 ఈ రోజు పౌలు గారి పరిచర్ని సవాల్ చేసేంత పరిచర్య చేశాడు. అకుల్లో ప్రిస్కిల్లా దేవుని ప్రేరణతో ఎదురుపడ్డారు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ వీళ్ళిద్దరు ఎదురు పడకపోతే పౌలు ఇలా కట్టుకుంటూ వెళ్తాడు. వెనక నుంచి ఫోర్స్గా ప్రసంగాలు చెప్పుకుంటూ పౌలు కట్టిన సంఘాలన్నీ మళ్ళీ పడగొట్టుకుంటే వెనకాల ఎవరు వెళ్ళిపోతారు చెప్పండి? అంత ప్రమాదం అయిపోయినాడు ఆ అబ్బాయి. అందుకనండి, బాగా మాట్లాడేవాడికి బాగా బైబిల్ తెలిస్తే బాగా మారతారు జనాలు. బాగా మాట్లాడేవాడికి బైబిల్ సరిగ్గా తెలియలేదు అనుకోండి, బాగా పాడు చేస్తాడు జనాన్ని. గుర్తుపెట్టుకో, నిజమది వాస్తవం. బాగా మాట్లాడికి బైబిల్ తెలియాలి. అందుకే దేవుడు ఇలాంటి అబ్బాయిని, ఫైర్ ఉన్న అబ్బాయిని ఆపకూడదు అనుకున్నాడు. లోపాలు సరి చేయాలనుకున్నాడు, తీసుకొచ్చాడు. అప్పుల్లో బోధన వింటున్న అకుల్లో ప్రిస్కిల్లాను కూర్చోబెట్టి ఇదొక్కటి సరి చేశారు, తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ మారకపోతే పౌలు పరిచర్యకి పెద్ద తలపోటు అయిపోయినాడు అపోల్లో. చరిత్ర వీరులో చదువుకునే వాళ్ళు తలపోటు అయిపోయిన. పాత నిబంధన బాగా బోధిస్తాడు ఈ అబ్బాయి, యేసుని గురించి బాగా చెప్తాడు. కానీ రక్షణ విషయంకి వచ్చేసరికి గాలికి ఎగరగొడతాడు. ఇబ్బంది అయిపోయాను. దేవుడు మార్చేశాడు అబ్బాయిని. పేతురు, యాకోబు, యోహాను, ఈ వరుస మనం చదువుకుంటాం కానీ ఈ వరుస కనబడదు. పేతురు, పౌలు, అపోల్లో, యేసుప్రభు. అంటే ఏ కేటగిరీకి వచ్చేసాడు చూడండి అబ్బాయి. ఎంత గొప్ప కేటగిరీలో ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు పౌలు అన్నాడట, ఆ అబ్బాయి తప్పు చెప్పాడు, ఇలాంటి బోధలు ఎందుకు చెప్పాడని పౌలు అనలేదు. ఎందుకంటే ఆయన బ్రైట్గా ఆలోచిస్తాడు. అప్పటికే అప్పుల్లో సరి చేసినట్టు ఈ వార్తలన్నీ పెద్ద ఆయనకి అందేశాయి. అందుకే కామెంట్ చేయలేదు. పౌలు పరిచర్య అర్థం చేసుకున్నానికే ఇలా రండి, మళ్ళీ బాప్టైజం తీసుకోండి, బాప్టైజం ఇచ్చేస్తాడు. నేను మూవింగ్ చేస్తున్నాను. ఒక విషయాన్ని మీరు చదువుదాం. 24 వచ్చిన ఒకసారి చదవండి. అదే అధ్యాయం 24 వచ్చిన. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా, ఏది 18 అధ్యాయం 24 వచ్చిన. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లోను ఎఫెసునకు వచ్చెను. అతడి విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండును. ఆపేస్తున్నాను నేను. సంవత్సరానికి 52 వారాల నుంచి మనం సంఘానికి వస్తాం. ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉంది. అన్ని విషయాలు మనం వింటున్నాం. యూట్యూబ్లో వింటున్నాం, బయట వింటున్నాం, మన పిల్లలు చెప్తుంటే వింటున్నాం, మన ఈదులో పాస్టర్లు చెప్తుంటే వింటున్నాం, అన్ని ప్రసంగాలు వింటున్నాం. నేను ముగించే ముందు ఒక మాట అడుగుతున్నాను. మనకున్నంత వెలుగు ఆ రోజుల్లో అపోల్లోకి ఉందా చెప్పండి? మనకు అలా ఒక సొంత కాపర్ అపోల్లోకి ఉన్నాడా చెప్పండి? ఈరోజు మనకు క్రొత్త నిబంధనతో కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ అబ్బాయి దగ్గర గట్టిగా మాట్లాడితే ఆ తోర 5 పుస్తకాలు తెలుసు. ఏదో ప్రవక్తల పుస్తకాలు ఏమైనా తర్జుమా జరిగితే ఆ 39 పుస్తకాలు జోడి అయినట్టు లేకపోతే కానట్టు. ఆ అబ్బాయి తెలిసిన పాత నిబంధన బట్టి అంత వెలుగు వస్తే ఈరోజు 66 పుస్తకాలు మనకున్నాయి. మన వెలుగు మనకు ఎలా ఉంది చెప్పు? ఒక్క కుర్రోడు, బాగా విన్నాడు, ఒక్క కుర్రోడు బైబిల్ బాగా చదివినందుకు తన చుట్టూ ఉద్యోగాన్ని లేవనెత్తాడట. ఎంతమంది కుర్రోలు ఉన్నాం, ఎంతమంది అకుల్లో ప్రిస్కిల్లా లాంటి వయసు ఉన్న దంపతులు ఉన్నాం, ఎంతమంది పౌలు లాంటి పండితులు మనకు కనబడుతున్నాం, ఎంతమంది మనం ఉన్నా నేను అడుగుతున్నాను. అసలు బైబిల్ చదవకపోతే మీ ఊరిని, మన ప్రాంతాన్ని మనం ఎలా కాపాడుకోగలం చెప్పండి? మా ఊర్లో తాగుబోతులు ఎక్కువైపోయారంటే దేవుడు అవును ఎక్కువైపోయారు అండు. అంత ఎక్కువైపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు ఊర్లో? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా అని అడుగుతాడు. గుర్తుపెట్టు. వాళ్ళని ఖండించాలని నాకు అర్థం లేదంటే నువ్వు బైబిల్ చదవలేదు అని చెప్తాడు. ప్రసంగాలు వినాలి, లేఖనాలు చదవాలి, దాని యందు సారం మనం అవపోసన పట్టాలి. బయటికి వెళ్ళి దేవుని గురించి విస్తారముగా మాట్లాడాలి. ఒక్క కుర్రాడు విని 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 ప్రసంగికుడు అయ్యాడని లేదు, చదివి 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 చెప్పండి
ప్రసంగికుడయ్యాడు. ఈరోజు విని విని అవుతున్నారు ప్రసంగికులు. ఏంటి 4 మాటలు, 4 పాటలు, తన్మేతనం దాన్ని నడిపింపంటున్నారులండి ఈ మధ్య. 4 పాటలు అయినా ఆరాధన చేసేస్తాడనమాట. 4 పాటలు, 4 సాక్ష్యాలు అని చెప్పిన తర్వాత దైవజనుడు అయిపోయారు. వచ్చిన సంఘం పెట్టేస్తున్నారు. స్టార్ట్ అయిపోతుంది. అడుగుతున్నాను, ఒక ప్రసంగికుడు తయారవుతే ఎక్కడో దిక్కున ట్రైనింగ్ ఉండాలంటే నన్ను అడిగితే. ఒకప్పుడు బైబిల్ సెమినరీస్ ఉండేవి. బైబిల్ సెమినార్లు అంటే మనం పెట్టే సెమినార్లు కాదు, ప్రత్యేకించి దైవజనుల యొక్క ట్రైనింగ్లు ఉండేవి. రోజు లేవు. అదే బాధాకరమైన విషయం. ఒక థియాలజీ అంటే ఏంటో తెలియదు, ఒక హిస్టరీ అంటే ఏంటో తెలియదు, ఒక డాక్టరీన్ అంటే ఏంటో తెలియదు. పాత నిబంధన పుస్తకాలను కొత్త నిబంధనలతో ఎలా వ్యాఖ్యానించాలో తెలియదు. ఈరోజు మైక్ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. మైక్ పిచ్చోళ్ళు కావాలి. ఈరోజు మైకులు దొరకాలి, పాటలు పాడాలి. పాటలకు వారం వారం ప్రాక్టీస్ చేసి పాట పాడడానికి వారం అంతా ప్రాక్టీస్ చేసి వస్తారండి మైక్ పిచ్చోళ్ళు. సాక్ష్యం లేకపోయినా ఏదో ఒక సాక్ష్యం క్రియేట్ చేసుకుని వస్తారు మైక్ పిచ్చోళ్ళు. ప్రసంగం ఏదోలా మాట్లాడారు, పాస్టర్ గారికి ఆ సేవ చేసి ఈ సేవ చేసి ఒక 10 నిమిషాలని టైం ఇస్తారండి మైక్ పిచ్చోళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, మైక్ మీరు మైక్ పట్టుకునే ముందు మీ అందరికి నేను సలహా ఇస్తున్నాను, ముందు బైబిల్ పట్టుకో. బైబిల్ బాగా చదువు. అది 10 ఇయర్స్ చదువుతావో 20 ఇయర్స్ చదువుతావో లేకపోతే జీవితంలో సకకాలం చదువుతావో నాకు తెలియదు. మొత్తం మీద బైబిల్ను బాగా చదువు, అన్ని విషయాలు నేర్చుకో, వ్యాఖ్యానాలు చదువు, పుస్తకాలు చదువు. బైబిల్కి సంబంధించిన చిన్న పేపర్ దొరికినా ఆ పేపర్ కూడా చదువు, నేర్చుకో. చరిత్ర అంటే ఏంటి, భక్తుల జీవిత చరిత్ర ఏంటి, కొన్ని విషయాలు మనకు దొరకట్లేదు. ఈ అలెగ్జాండ్రియా అంటే ఇది ఎక్కడుంది, ఇలాంటి ఏరియా నుంచి ఏం జరిగే, అలాంటి ఆ ప్రాంతాల్లో ఏముండేది ఆ టైంలో. ఈ ట్రోయ అంటే ఈ త్రోయ ప్రాంతాల్లో హెర్క్యులస్ అనే ఒక విప్లవకారుడు దేవుడి చరిత్ర ఉండేది. ఆ టైంలో అలెగ్జాండర్ చరిత్ర ఉంది. పౌరులు ఇలా బతికేవారు. బతికితే ఎలా బతకాలో తెలుసా, అలెగ్జాండర్లా బతకాలరా మనం అని బతికేవారు. ఆ రోజుల్లో హెర్క్యులస్, ఎక్లీసియస్ అంటారు. అలా బతికి చనిపోవాలి. ట్రాయ్ అని ఒక పెద్ద హాలీవుడ్ మూవీ తీశారంటే దాని నుంచే మామూలు గద ఆస్కారం ఎరగొట్టింది అది. అలాంటి మూవీస్ వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి తెలుసా, అక్కడ పౌరులు ఎవరిని కదిపినా కత్తి ఇలా గొంతు మీద పెట్టుకుని చచ్చిపోతారు దేశం కొరకు, రాజ్యం కొరకు. అలాంటి దిక్కుకెళ్ళి ఈ లేఖనాలు బోధించారు. ఏమని బోధించారు, అలెగ్జాండర్ లాగా మనిషిని చంపేవాడు హీరో కాదురా, అలెగ్జాండర్ లాగా అందరిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు హీరో కాదురా. ఇదిగో మన ఎక్లీసియా ఎవరైతున్నాడో వాడికి లాగా మనుషులను చంపుకుంటూ వెళ్ళిపోవడం హీరోయిజం కాదురా. మనుషులు చావకుండా మనుషులను మార్చి బతికించడం అంటే హీరోయిజం అని ఓ పక్క పౌలు చెప్పుకుంటూ తిరిగాడు, మరో పక్క అపోల్లో చెప్పుకుంటూ తిరిగాడు. వాళ్ళు చెప్పారు కనుకే మిగిలిన పౌరులు మారి ఎఫెసే, కొరింథీ, త్రోయ, అకయ సంఘాలుగా తయారయ్యాయి. చెప్పకపోతే మనం ఎలా తయారవుతారు చెప్పనా, మన పిల్లలందరూ చూడండి, ఈ వాక్యం మనం నేర్పించకపోతే మన పిల్లలకి హీరోలు ఎవరు చెప్పండి. అదిగా ఉన్నారుగా సమాజాన్ని చెడగొట్టే వాళ్ళు, వాళ్ళ హీరోలు వాళ్ళకిలాగే ఫీల్ అవుతున్నారు, వాళ్ళకిలాగే మాట్లాడుతున్నారు, వాళ్ళకిలాగే బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకిలాగే నడుస్తున్నారు, వాళ్ళకిలాగే చేస్తున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు. మన పిల్లలు అనంత కాలంలోనే ఎగిరిపోతున్నారు. గుర్తుపెట్టు. ఈ వాటిని అనొచ్చలేదు. ఇన్నేళ్ళ ఈ చరిత్రలో, ఇన్నేళ్ళ ఈ సినీ ఇండస్ట్రీలో ఏమి నేర్పించారు మన తెలుగు రాష్ట్రాల కంటే, ఏమి నేర్పించారు. హీరోయిజం అంటే ఏంటంటే చదువు సంధ్య లేకుండా ఒక వయసు వచ్చిన పిల్లగాడు, ఒక వయసు వచ్చిన అమ్మాయి వెనకాల గంటల పూటలు తిరగడమే హీరోయిజం అని నేర్పించారు. అలాంటివి చూసి ఈరోజు హీరోయిజం అనుకుంటున్నారు. ఎందుకు అలాంటివి చూసి హీరోయిజం అనుకుంటున్నారు తెలుసా, బైబిల్లోంచి ఇలాంటి హీరోలను మనం ప్రజెంటేషన్ చేయలేకపోతున్నాం కనుక, చూపించలేకపోతున్నాం, బయటికి పెట్టలేకపోతున్నాం. అరే హీరో అంటే ఇదిగో అపోలోరా, యంగ్స్టర్ రా, హీరో రత్నం, లేఖనాలు ఎంత బాగా చదివాడు రత్నం, కసిగా చదివాడు రా, తోటి యవనస్తులకి పౌలుకే సవాల్ చేసేంత పరిచర్య చేశాడు రా. అదిరా హీరోయిజం అంటే అని చెప్పగలుగుతున్నాం. మనం చెప్పకపోతే మన పిల్లలు, మన ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఇలాంటి హీరోలను ఫాలో అవుతారు. ఆ రోజు కూడా అదిగో అలెగ్జాండర్ ఫాలో అయ్యారు, ఆ రోజు కూడా ఎక్లీసియాను ఫాలో అయ్యారు. ఇలాంటి విప్లవకారుని వాళ్ళు ఫాలో అయినప్పుడు చచ్చిపోయారని అనాథకాలంలో చాలా మంది. వీళ్ళ సువార్తలు ఎదిగిన తర్వాతే బతికితే నజరుడైన యేసు కొరకు బ్రతకాలి, బతుకుతూ బతికించాలని ఒక సూత్రం నేర్చుకున్నారు. చెప్పాలి ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు చెప్పగలమంటే చదవాలి, చరిత్ర చదవాలి, గ్రంథాలు చదవాలి, పాత నిబంధన చదవాలి, ఈ పుస్తకాన్ని చదవాలి. అంతేగాని గుండెల మీద పెట్టుకోవడానికి దేవుడు ఇవ్వలేదు. గుండెల్లో ధైర్యం రావాలంటే గుండెల మీద పెట్టుకుంటే రాదు, దీన్ని చదివితే గుండెల్లో ధైర్యం వస్తుంది. గుర్తుపెట్టుకో. దయ్యాలు రాకూడదని దగ్గర పెట్టుకుంటే కాదు, నువ్వు దేవుని కొరకు రగిలిపో. వాడి శ్వాస కూడా నీ మీద పడలేదు, దుష్టుని యొక్క శ్వాస. గుర్తుపెట్టుకో. రక్షణ అనుభవం ఉండాలి, వాక్యపు అనుభవం ఉండాలి. ఒక ప్రసంగం ఎవరైనా చెబుతుంటే ఇది ఎంతవరకు రైటు, ఈ ప్రార్థన ఎంతవరకు రైటు,
ఈ పసిగట్టే తత్వం ఉండాలి. 52 వారాలు నువ్వు సంఘానికి వచ్చావు. ఏమి నేర్చుకున్నావు? 52 వారాలంటే 52 పాయింట్స్ అన్న నువ్వు నేర్చుకోవాలి ఏడాది. నేర్చుకున్నావా? స్థలం రాలేదు, ఇల్లు రాలేదు, ఉం? పిల్లలు పుట్టడతలేదు, ఏ గొడవలు, స్థలం వచ్చింది, ఇల్లు వచ్చింది, ఇది అయిపోద్ది, నెక్స్ట్ ప్రాజెక్ట్ నోటు పెడతారు, అకౌంట్లో డబ్బులు పాలు. ఏదో ఒకటి అడగడమే తప్ప, ఏదో ఒకటి అడగడమే. దేవా, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ప్రభా, నాకు ఎందుకు ప్రభా నాకు బైబిల్ అర్థం అవ్వట్లేదు, నాకు బైబిల్ నేర్పించు ప్రభు అని అడిగే వాళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు అడిగాడు, దేవా నీకు అందరూ నేను చదువుతున్నాను, నాకేదో విషయం అర్థమవుతుంది. ఇన్ని రోజులు అపోల్లో దేవుడు అనుకున్నాను, ఇన్ని రోజులు గ్రీకు దేవతలే దేవుళ్ళు అనుకున్నాను, ఈరోజు నాకు అర్థమైంది సైన్యాలకు అధిపతిగా యెహోవా అని ఒకడు నువ్వు ఉన్నావని ఈరోజు నాకు అర్థమైంది. ఇంకా లేఖనాలు చదువుతున్నాను, ఆ అదృశ్య లేఖనాల్లో ఒక అదృశ్యమైన దేవుడు సస్సర్యుడిగా ఎలాలోకి వచ్చాడు నాకు అర్థమైంది. ఆయన ఎవరో కాదు, నీ సుతుడని నాకు అర్థమైంది. ఈరోజు కంగారం కట్టుకుంటున్నాను, చచ్చేంత వరకు ఈయన గురించి చెప్పుకుంటూ తిరుగుతానని బయటకు వచ్చేసాడు. ఈ కమిట్మెంట్లు, ఈ ఉద్యమం ఎప్పుడు వస్తుంది చెప్పిన? మళ్ళీ నేను చెప్తున్నాను, బైబిల్ చదివితేనే వస్తుంది. ఎంత కుదరకపోయినా రోజుకు ఒక అధ్యాయమైన చదవాలి. ఎంత కుదరకపోయినా, నీ కుదిరితే రోజుకు 5 అధ్యాయాలు చదవాలి. అప్పుడు 6 నెలలకు ఒకసారి బైబిల్. ఎంత కుదరకపోయినా చదవం. మనం ఎలా ఉంటుందో తెలిసి ఇప్పటి వరకు మనం 11 అయిన టైము, 11 అయ్యే వరకు మనం వాక్యం ఉన్నాం. మన ఫీలింగ్ ఏంటి చెప్పినా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేయం. ఎందుకంటే మరి ఇప్పటి వరకు ప్రేయర్లో గడిపొచ్చాంగా. ఇవా నీకు చాలా టైం ఇస్తాం, ఇంకా ప్రేయర్ కాలకు అర్థం చేసుకో, వర్షాన్ని వచ్చాం అని పడుకుంటాం. అది నువ్వు ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి అడిగినా, ఏ సండే వర్షిప్లో ఉన్నా, నీ డైలీ షెడ్యూల్ ఒకటే, ఒక అధ్యాయమైన చదవాలి. 40 ఏళ్ళు, 30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు వచ్చేసరికి బైబిల్లో ఎవరైనా ఆ తప్పు చెబుతున్నారన్నప్పుడు మనం ఎద్దేవి చేయొద్దు. కానీ బ్రదర్, నేనన్నా ఎక్స్పీరియన్స్ నా అనుభవంలో ఇదొక్కటి మార్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చేంత సూచనగా మనం ఎదగాలి. లేదా తెగ రాసేస్తారు కొంతమందిని చూస్తాను, నోట్సులు అయిపోతాయి, నోట్స్ ఏం చేస్తావు, పాడద్దు పక్కన మళ్ళీ నోట్సులు రాసేస్తారు. ఉండేళ్ళండి ఒక ఆవిడ అది చెప్తున్నా, నోట్సులు రాసి నోట్సులు పెళ్లి చేసుకుని నోట్సులు ఇంటి కూడా వెళ్ళిపోయింది. నోట్సులు ఎందుకు రాసాం మరి? అలవాటు అయిపోయి రాసుకున్నది. ఈ లేఖర్లా రాసేదాన్ని అక్కడ రాయండి, రాసింది చదవండి, అవపోసన పట్టండి. ముఖ్యమైన విషయాలు పునాదులుగా వేసుకోండి. ఒకటి, నీ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి, ఆయన త్రిత్వమై ఉన్నాడని నీకు తెలియాలి. 2, ఆ త్రిత్వంలోని 3 వ్యక్తిత్వాలు ఉన్నాయని తెలియాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అది అప్పుల్లోకి తెలియలేదు. తండ్రి ఒక్కడే ఉన్నాడు అనుకున్నాడు, కుమారుడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాడు, మరొక ఆయన ఉన్నాడని పసిగట్టలేకపోయాడు. ఇది తెలియాలి మనకు, పునాది సత్యాలు అంటారు. ఈ 3 సత్యాలు తెలియాలి. బాప్టిజం అంటే ఏ నామమును బాప్టిజం పొందాలో తెలియాలి. అప్పుడు ఈ లేఖనాల మీద మన రక్షణ జీవితాన్ని బిల్డప్ చేస్తే వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో మనలను, మన బోధ వింటున్న వారిని, మన చుట్టూ ఉంటున్న వారిని మనం రక్షించుకుంటాం. ఇది కనుక లేకపోతే నేను చెప్తున్నానండి, మరి ఇన్ని రోజులు ఏం చేశారు రాయి అంటే, ట్రెడిషనల్గా వచ్చాం, ట్రెడిషనల్గా వెళ్ళిపోయాం అంతే. మాకు యేసుక్రీస్తు కోసం ఏం తెలుసు అంటే, కొంచెం తెలుసు అంటే, సత్యం ఇప్పుడు కొంచెం ఉండదు, గుర్తుపెట్టుకోండి, సంపూర్ణంగా ఉంటుంది. అప్పుడే సత్యం అవుతుంది. నాకు సగం చేస్తుంది సత్యం తెలుసు అంటే, నువ్వు సగం గడివి. పూర్తి సత్యం తెలియాలి. ఆ పూర్తి సత్యం నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు, బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఈ బైబిల్ చదివితే నాకు అర్థం కాని సంగతులు కూడా నీకు అర్థం కావచ్చు, నీకు అర్థం కాని సంగతులు కూడా మరో కుర్రోడికి అర్థం అవ్వచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకు తెలియదు. అందుకే ఎక్కడో లైబ్రరీ, ఎప్పుడో బైబిల్ చదువుకున్నాడు, ఆ చదువుకున్న సార్వను బట్టి ఊరూరా తిరిగాడు, పౌలంత స్థాయికి ఎదిగిపోయాడు. పౌలుతో పోటీ పడడం అంటే మాట్లాడండి. 12 మంది అపోస్తులు ఇజ్రాయెల్ దేశానికైతే ప్రపంచానికి ఒకే ఒక అపోస్తుడు ఎవరు చెప్పండి? అపోస్తుడైన పౌలు. ఆ పౌలుకే ఎదురు నిలబడేంత పరిచర్య చేశాడంటే మామూలు పరిచర్య? నేను అడుగుతున్నా, రేపు పొద్దున జనరేషన్ పెరుగుతుంది, తరాలు ఉద్భవిస్తున్నాయి, గొప్ప తత్వజ్ఞానాలు బయటకు వస్తున్నాయి, సైన్స్ అభివృద్ధి పొందుతుంది. ఈ ప్రపంచంతో పోటీ పడి బైబిల్ చదవాలంటే నువ్వు ఎంత కసిగా బైబిల్ చదవాలి చెప్పు. రాబోతున్న సైన్స్కి ఎదురు నిలబడి నువ్వు వాక్యాన్ని బోధించాలంటే నువ్వు బైబిల్ని ఎన్ని కోణాల్లో చదవాలి గుర్తుపెట్టుకో. వచ్చాను ఒక గంట, ఏదో గంట అలా నడిపించాను, టైం అయిపోయింది, ఆమె అర్థం వెళ్ళిపోయామంటే దేవుడు ఎలా సెలవిచ్చాడు? గడ్డి మీద కట్టిన పరిచర్య ఒకరోజు ఏమవుద్దట? కాలిపోతుంది. ఈరోజు మెజారిటీ సంఘాలన్నీ అలా ఉన్నాయి. వస్తారు, 4 పాటలు 4 మాటలు, ఆరాధన, కానుకు వేసేస్తారు, వెళ్ళిపోతారు.
పొట్ట చించితే లేఖనంలో ఒక్క విషయం కూడా వాళ్ళకి తెలియదు. అసలు లేఖనం అంటే ఏంటో కూడా తెలియదు. మన సంఘాలు అలా ఉండకూడదు. సురేష్ దగ్గరికి వస్తున్న నలుగురైనా, కూర్చున్న మీరైనా, ఎవరైనా మీకు బైబిల్ బాగా తెలియాలి. ఏడాది గడిచిందంటే 52 విషయాలు మీకు తెలియాలి. ఆ 2 విషయాలు, ఈ 52 విషయాలు మీరు నేర్చుకున్న తర్వాత రేపొద్దున ఎవరైనా వస్తే, బ్రదర్ ఇది ఇలా లేదు, మాకు విన్నట్టు గుర్తు, మీరేదో తేడాగా చెప్తున్నారు. మా సహోదరులు మాకు ఇలా చెప్పారు. లేఖనాల్లో అలా ఉంది. మీరేంటి ఇలా చెప్తున్నారని పసిగట్టాలి. అలా గట్టం. కచ్చిపులు అమ్ముతున్నారంట. మాకు 2 తేపోయారా అన్నారంట. ఆడెవరో కచ్చిపు కొనుక్కుంది. మన ఫోన్ చేశాడు. ఆ కచ్చిపు ఉతుకుతా లేదంటే అప్పుడే 5 సంవత్సరాలు అయిందంట ఆ కచ్చిపు కొని. నీకు దండం పెడతాను ఉతికే అంటున్నాడు వాళ్ళ అబ్బాయి. ఉతకదంట ఉతికితే పవర్ పోద్దురా అందంట. పవరు. అరటిపళ్ళు అమ్మేస్తున్నారు. పిల్లలు నడుతున్నాను. ఎక్కడో విన్నామండి గుళ్ళు గోపురాల దగ్గర. అరటిపళ్ళు తింటే క్రైస్తవులకు పిల్లలు పుడతారని క్రైస్తవు నమ్ముతున్నారు. క్రైస్తవ బోధకులు బోధిస్తున్నారంటే ఎంత బైబిల్ తెలియని నిరక్షరాస్యత వచ్చేసింది ఒకసారి మీరు ఆలోచించండి. అరటిపళ్ళు తింటే పుడతారని ఒక ఆయన అంటాడు. యాపిల్ తింటే పుడతారు ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన కూడా వచ్చాడు విచిత్రంగా. అవేమీ కాదు ఇక్కడ మట్టి తినని పుడతారు అంటున్నాడు. ఇవన్నీ నమ్ముతున్నారు. ఎవరో బయట కదండి క్రైస్తవులు. అలాగే ఎక్కడ ఇలాంటి పల్లెటూరులో కదండి, పెద్ద పెద్ద టౌన్స్లో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ పెద్ద పెద్ద టౌన్స్లో పబ్లిక్ ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఇలాంటివి నమ్ముతున్నారంటే ఏమనాలి? వాళ్ళు రెఫరెన్స్ కోట్ చేస్తున్నారు. విశ్వసించి నువ్వు అరటిపండు తినేలా దేవుడు నీ కార్యము చేయనుగా కనుకనే తినేస్తున్నారు. అరటిపళ్ళు కాదురా, అరటిపళ్ళు లేదురా, అది కాదురా, విశ్వాసం ముందు దేవుని యొక్క కార్యం ఉందిరా అని నమ్మేవాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి. అందుకే దేవుని పిల్లారా, అప్పులను చూసి నేర్చుకుందాం. పాత నిబంధన ఎరిగిన వాడే ఎంత బాగా వెలిగితే 66 పుస్తకాలు ఎరిగిన వారు మనం ఎంత బాగా వెలగాలి. మన చుట్టూ ఉన్న చీకటికి ఎంత వెలుగునివ్వాలి చెప్పండి. సురేష్ రెడీ అవ్వాలి. ఇంకా చాలా మంది సిద్ధపడాలి. పరిచర్లు మళ్ళీ చెప్తున్నాను, ఒక మై కట్టుకోవడమే పరిచర్య కాదు. ఎందుకంటే అపోల్లో మాట్లాడుతున్నప్పుడు అకుల్లో ప్రిస్కిల్లా మై కట్టుకున్నారా? వెనకాల చక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే పరిచర్య అనగానే ఒక్క మై కట్టుకోవడమే కాదు, అన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకుంటే వెళ్ళండి. మీ సంఘం ఈ పెద్ద పెద్ద సంఘాలకు కూడా ఒక మాదిరికరమైన సంఘం ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కొన్ని ఘనమైన సంగతులు తండ్రి విన్నారు. ఆలస్యమైన తండ్రి, ఒక వ్యక్తి తండ్రి ఇన్ని నిగూఢమైన విషయాలు తండ్రి ఎక్కడో తండ్రి మారుమూల ప్రాంతాల నుంచి తండ్రి అలెగ్జాండ్రియా ప్రాంతంలో తండ్రి ఆఫ్రికా ఖండంలో ఉన్న తండ్రి ఆ ప్రాంతంలో ఒక లైబ్రరీలో కూర్చుని బైబిల్ చదివాడు. ఎంత రగిలిపోతే మాకు చక్కగా బోధించే వాళ్ళు ఉన్నారు. 66 పుస్తకాల అర్థాలు ఏంటో చెప్పేవాళ్ళు ఉన్నారు. ధారాళముగా తండ్రి ప్రసంగాలు ఇచ్చేవారు మాకు ఉన్నారు తండ్రి. ఇంతమంది మాకు వెలుగున్న తండ్రి, మాకు బైబిల్ తెలియదని అనడం తండ్రి చాలా చాలా పాపం దేవా. అంటే అలాంటి మాటలు మా నోట రాకూడదు తండ్రి. ఎందుకంటే తండ్రి వెలుగు లేని కాలంలోనే తండ్రి, బైబిల్ లేని కాలంలోనే వాళ్ళంతగా వెలుగుతే మా దగ్గర చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంది తండ్రి. మేము ఎంతగా వెలుగుతూ తండ్రి మా చుట్టూ ఉన్న చీకటిని తండ్రి వెలుగుగా మేము మార్చాలి. ఈరోజు మా ప్రాంతాల లేకపోతే తండ్రి పాడైన వారిని మీరు అడుగుతారు లేదో మాకు తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా మీరు లెక్క అడుగుతారు తండ్రి. కానీ మేము ఎప్పుడు వెలిగింపబడతామంటే లేఖనాల్లో ఉన్న క్రీస్తునే మేము చూడాలి, కానీ ఫోటోల్లో ఉన్న ఆయన కానీ ఊహించుకున్న ఆయన కానీ తండ్రి మేము దేవుడిగా చూడడానికి వీల్లేదు దేవా. లేఖనాల్లో ఏ యేసునాథుడైతే కనిపిస్తున్నాడో ఆయన్నే మేము ధరించుకోవాలి తండ్రి. అని మాకు కూడా జ్ఞానం దయచేయండి. ఇంకనూ లోతైన సంగతులు తండ్రి మేము నేర్చుకుని మా చుట్టూ ఉన్న వారికి దీవెనకరంగా మాదిరికరంగా మమ్మల్ని మలచండి తండ్రి. నడిపిస్తున్న సురేష్ని తండ్రి ఇంకనూ మీరు వాడుకోండి తండ్రి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తండ్రి మీ కుమారుడికి నేర్పించండి తండ్రి. ఈ సహవాసంలో ప్రేమలో మాకు ఒకరు తండ్రి బలపరిచి ఒకరినొకరిని మాదిరికరంగా మీరు నిలబెట్టి వాడుకుంటారని కోరుతున్నాను దేవా. ఎవరైనా ఈ మాటలు నిర్లక్ష్యంగా తీసుకుంటే వారిని క్షమించండి. మరొక ప్రసంగికుడి ద్వారా అయినా తండ్రి వారితో మాట్లాడండి తండ్రి. వచ్చిన తమ్ముళ్ళని, తల్లుల్ని, చెల్లెల్ని అందరిని తండ్రి మీరు ఆశీర్వదిస్తే బలపరుస్తారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా ఎవరైనా భావించి మమ్మల్ని హేళన చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న వారిని దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.